స్మరామి హృదయ సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. భక్తాః ఏకాంతినః ముఖ్యాః అద్వయ సత్తా స్వరూపమైనటువంటి పరమాత్మనే పొందాలనేటువంటి ఏకైక వాంఛతో ఏకాంతవాసులై ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ప్రపంచంలో ఉండిన ఎంత అవసరమో అంతవరకే లోక వ్యవహారాలను నడుపుకుంటూ సర్వకాల సర్వావస్థలందు కూడాను చిత్తాన్ని భగవంతుని ఎందే లగ్నం చేసి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏకాంత భక్తులు. వాళ్ళలో ఉండేటువంటి భక్తి వైభవం చాలా దివ్యంగా ఉంటుంది. భక్తి లక్షణాలు సామాన్యులు ఊహించలేనటువంటి రీతుల్లో ఉంటుంది. మనలో ఏవైతే ప్రాపంచికంగా కనపడుతూ ఉంటాయో అవి వాళ్ళల్లో కూడా గోచరిస్తూ ఉంటాయి, కానీ దృక్పథం వైఖరి భిన్నంగా ఉంటుంది. ప్లీజ్. కంఠావరోధ రోమాంచ అశ్రుభిః పరస్పరం లపమానాః పావయంతి కులాని పృథివీంచ. కంఠావరోధ రోమాంచ అశ్రుభిః పరస్పరం లపమానాః. పరస్పరం లపమానాః కంఠావరోధ రోమాంచ అశ్రుభిః పావయంతి కులాని పృథివీంచ. పరస్పరం ఒకరితోనొకరు ఒండరులు లపమానాః మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో, అది అక్కడ పరస్పరం లపమానాః ఒకరితో ఒకరు భాషించుకుంటూ ఉండేటువంటి సమయాల్లో పరస్పరం ఎప్పుడైతే వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉంటారో, ఏది భక్తులు పరాభక్తిలో ఉండేటువంటి వాళ్ళు కనుక ఒక్కసారి కలిస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు కనపడతాయి అంటే, నంబర్ 1 కంఠావరోధ, కంఠం గద్గదం అవుతూ ఉండడం. రోమాంచ, గగురుపాటు జరుగుతూ ఉండడం, ఒళ్ళంతా గగురుపాటుగా ఉండడం, అంటే రోమాలు కూడా నిక్కబొడుచుకొని కనిపిస్తూ ఉండడం. అశ్రుభిః, కళ్ళెంబడి నీళ్లు గారుతూ ఉండడం. ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ స్థాయికి కనుక పరాభక్తి చేరిందంటే వాళ్ళ వల్ల పావయంతి కులాని, కులాని పావయంతి పృథివీం పావయంతి. అది ఇక్కడ అంటే కులం పవిత్రమైపోతూ ఉంటుంది, ఈ భూమి కూడా పవిత్రమవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క మనుగడ వల్ల. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందరిలో ఉంటాయి. కంఠం గద్గదం అవడం అనేటువంటిది మనకు కూడా ఉంటుంది. ఒక్కోసారి కొంత అనిర్వచనీయమైనటువంటి విషయాల్ని వ్యక్తం చేయాలన్నప్పుడు కంఠం మోగబోతూ ఉంటుంది. అది ఒక భావస్పందన, ఒక భావావేశం. కానీ వాళ్ళల్లో కూడా కంఠావరోధం జరుగుతుంటుంది. దానికి దీనికి చాలా తేడా ఉంది. కంఠావరోధ రోమాంచ. కాబట్టి ఒక్కసారి ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకొని గగుర్పాటు చెందుతూ ఉంటారు. ఇటువంటి అనుభవం మనకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండేటువంటి అనుభవం వేరుగా ఉంటుంది.
అంటే బయటికి చిహ్నాలు చూచినప్పుడు అందరూ ఒకటిగానే ఉండినా లోపలికి వెళ్ళి భావస్ఫూర్తితో చూసినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది లోపల అని ఆలోచించినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్, దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అశ్రభి కళ్ళమ్మడి నీళ్లు గారుతూ ఉంటాయి. కనుక ఏదన్నా సుఖానికే కాదు దుఃఖానికి వస్తాయి నీళ్లు, సుఖానికి వస్తాయి, అన్నిటికీ వస్తాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు అనుకోనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మన జీవితంలో సన్నివేశాలు సంఘటనలు ఏర్పడ్డప్పుడు అటువంటి చెప్పాలన్నప్పుడు గొంతు పెగలదు. ఇటువంటిది మనకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఇవి కనపడుతూ ఉండినా ఇప్పుడు నష్టం వస్తుంది, మనకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, డబ్బు పోతాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు మనకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇటువంటి సన్నివేశాల్లో ఎక్కడైతే తాత్కాలికంగా మనం ఇవి అనుభవిస్తూ ఉంటామో ఇటువంటి సన్నివేశాల్లో వాళ్ళు ఎలా ఉంటారు, అస్సలు వాళ్ళకి టచ్చే కాదు అది. ఎందుకని వాళ్ళకి ముందే తెలుసు, లోకహానవ చింత అనకార్య, లోక వేదశీలత్వాత్ ఆత్మ లోక వేదశీలత్వాత్ నిన్ను చూచాం కనుక కంఠావరోధ ఇక్కడ భగవంతుని విషయం మచ్చిత్తామద్గత ప్రాణాహ బోధయంతి పరస్పరం భగవద్గీతలు ఏదైతే మనం చూస్తామో అట్లే భగవంతుని ఏందే మనసు లగ్నం చేసిన వాళ్ళు కనుక ఒక మీరాబాయి, ఒక జ్ఞానదేవు, ఓ తుకారాం ఇలాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఏమైనా సమాగమం అదే చూడాలి. కనుక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పాండురంగ అనేటప్పుడు అనేటప్పటికీ వాళ్ళు కొంత అయిపోద్ది. అర్థమవుతుంది. అది ఒక దివ్యమైనటువంటి భక్తి ఆవేశం. అటువంటప్పుడు కంఠావరోధ రోమాంచ గగుర్పాడు కలుగుతూ ఉంటుంది ఈ భక్తిలో. అశ్రుభి కళ్ళెంబడి నీళ్లు కారుతూ ఉంటాయి పరమేశ్వరుని తలుచుకునే కొద్దీ. మనకు లౌకిక విషయాల యందు మనసు లగ్నమైంది కనుక ఈ ప్రాపంచిక విషయాల యందు మన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం అనుకున్నది జరగనప్పుడు, జరగకూడనిది జరిగినప్పుడు అలా ఉంటాయి. కానీ అట్లా కాకుండా పరస్పరం లభమానాహ వాళ్ళు ఒకరితో ఒకరు భాషించుకునేటువంటి సమయాల్లో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇట్లా కనుక జరిగింది అంటే తరువాత జరగబోయేది ఏంటి అని. పావయంతి కులాని అటువంటి మహాత్ములు ఉండడం చేత వాళ్ళ కులం పవిత్రమవుతుంది అంటాడు. కులం పవిత్రమవుతుంది. అట్లాగే పృథివీ ఎక్కడైతే వాళ్ళు జీవిస్తున్నారో ఈ ప్రపంచం కూడా పవిత్రమవుతుంది అంటాడు. కులం పవిత్రం జననీ కృతార్థ మనం చెప్తూ ఉంటాం. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీచ తేన వీళ్ళ వల్ల విశ్వంభర ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది పుణ్యప్రదం అయిపోతుంది అంటాడు. ఏ కులంలో అయితే వాళ్ళు పుట్టారో ఆ కులం పవిత్రం అవుతుంది అంటారు. దీన్ని స్థూలంగా గ్రహించాలి, కాస్త సూక్ష్మంగా అనుభవాలి. ఎందుకంటే చెబుతున్నది నారద మహర్షి గనక. కులం పవిత్రం. భక్తులనేటువంటి వాడి కులం ఉందే, ఇప్పటికే చూసాం చాలా వరకు, ఈరోజు కూడా రాబోతుంది, ఇంకా ఉంటుంది ముందు. కాబట్టి కులము అని అంటే ఒక మహాభక్తుడు ఆవిర్భవించినంత మాత్రాన ఆ కులంలో ఆ కులం ఎట్లా పవిత్రం అవుతుందని, అసలు ఏ కులానికి సంబంధించిన వాడు ఇతను. ఒక నామదేవుని తీసుకెళ్ళి ఆయన ఏ కులం అని చెప్పాలి, ఒక శబరిని తీసుకెళ్ళి ఏ కులం అని చెప్పాలి. కులానికి సంబంధించిన వాడు కాదు. కానీ ఇక్కడ పావయంతి కులాని అని అంటూ ఉన్నాడు కనుక, వాడాడు కనుక ఆ పదం, ఆ కులం ఏంటో మనం వెతకాలి. అది ఋషి కులం. ఆయన ఋషి కులానికి సంబంధించిన వాడు. ఈ జ్ఞానం ఏదైతే మనకు అందిస్తూ ఉన్నాడో ఇది సనక సనందనాది మహర్షులు అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, ఉపనిషత్తుల్లో నిక్షిప్తమైనటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కనుక ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తూ ఉన్నాడో మనది వేరే. ఎవరి ఆస్తికి సంబంధించిన వాడమో ఆ కులం మనం, ఎవరి జ్ఞాన సంపదకు సంబంధించిన వాడో భక్తుడు ఆ వాళ్ళ కులం. కనుక ఋషి కులం దాన్ని పవిత్రం చేస్తూ పోతాడు. జననీ కృతార్థ. కాబట్టి జన్మనిచ్చిన యొక్క తల్లి యొక్క జన్మ కూడాను ధన్యమైపోతూ ఉంది. ఇటువంటి మహానుభావుడిని కనడం వల్ల ధన్యురాలు అవుతుంది. కాబట్టి ఏ దేశంలో అయితే ఆయన పుట్టాడో అటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే భక్తుడు ఉంటూ ఉన్నాడో ఆ భక్తుడు తన ఆచరణ ద్వారా, ధర్మాచరణం ద్వారా సమాజంలో ఒక దివ్యమైనటువంటి వెలుగును తీసుకొని వస్తాడు. అది అక్కడ. అందువల్ల పృథివీ పావయంతి, పృథివీం పావయంతి. కనుక జనని ఎట్లాగైతే కృతార్థాలైపోతుందో పృథివీం, ఈ యొక్క భూమి కూడాను, భూదేవి కూడాను ధర్మం ఎక్కువ స్థిరపడి ఉంటుంది కనుక ఆయన బోధల ద్వారా, తన ఆచరణీయమైనటువంటి జీవితం ద్వారా
సమాజానికి ఒక వెలుగు వస్తూ ఉంటుంది కనుక, వికాసం వస్తూ ఉంది కనుక, దివ్యమైనటువంటి జ్ఞానం సమాజానికి అందుతూ ఉంది కనుక, ఆయన యొక్క జ్ఞానం చేత ప్రభావితమైనటువంటి భక్తులు ఎందరో అనేది వేరే విషయం. వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు, వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. సంస్కారం లేని వాళ్ళని ఎవరూ మార్చలేరు. కనుక ఈ నిజభక్తి, అమృత స్వరూపమైనటువంటి పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఫలరూపత్వాత్, అటువంటి భక్తి కలిగిన తర్వాత దానివల్ల, ఆ బోధల వల్ల ఈ పృథివీ కూడాను ఏ ప్రపంచంలో అయితే ఆయన మనకు కనపడుతూ ఉన్నాడో ఆ సమాజంలో కూడాను మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని ధర్మాచరణకి అవకాశం ఉంది గనక. ఇక కేవలం పృథివిని, కులాన్ని పవిత్రం చేయడమే కాకుండా తీర్థీ కుర్వంతి తీర్థాని సుకర్మి కుర్వంతి కర్మాణి సశాస్త్రీ కుర్వంతి శాస్త్రాణి. తీర్థీ కుర్వంతి తీర్థాని. తీర్థాని సామాన్యమైనటువంటి నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి తీర్థాలు, తీర్థాని. వాటిని తీర్థక్షేత్రాలుగా మార్చేస్తారు. సామాన్యమైనటువంటి నదీ జలాలు కూడాను ఈ మహాత్ముల యొక్క సాన్నిధ్యం వల్ల అవి తీర్థక్షేత్రాలుగా మారుతాయి, పుణ్యక్షేత్రాలుగా మారుతాయి. తీర్థీ కుర్వంతి తీర్థాని సుకర్మి కుర్వంతి కర్మాణి. సర్వసామాన్యమైనటువంటి కర్మలు, కార్యాలు ఏవైతే మనం ఆచరిస్తూ ఉన్నామో ఇవే కార్యాలని ఇంకొక భిన్నమైనటువంటి దృక్పథంతో మహాత్ములు ఆచరించి చూపెట్టినప్పుడు ఈ కర్మలే సుకర్మలుగా మారుతాయి, సత్కర్మలుగా మారుతాయి, పుణ్యప్రదమైనటువంటి కర్మలుగా మారుతాయి. కాబట్టి సామాన్యమైనటువంటి నదీ జలాలని తీర్థక్షేత్రాలుగా మార్చేటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి కర్మల్ని సుకర్మలుగా మార్చేటువంటి వాళ్ళు సశాస్త్రీ కుర్వంతి శాస్త్రాన్ని. కాబట్టి శాస్త్రాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడాను సశాస్త్రాలుగా మార్చేటువంటి వాళ్ళు. అంటే సామాన్య నదీ జలాలే అయినా ఒక మహానుభావుడు కనుక అందులో గనక అక్కడ దిగి గుంకులిడితే, ఆయన గనక స్నానం చేస్తే, ఆ మహాత్ముడు స్నానం చేయడం వల్ల ఆ పవిత్రత ఆ నదికి కూడా వస్తుంది. మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం తీర్థాలు. ముఖ్యంగా తిరుమలకు గనక వెళితే తిరుమలలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో మీకు తెలియనివి, అక్కడ ఉద్యోగులకి పరిపాలించే వాళ్ళకి తెలియనివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ పాలించే వాళ్ళకి తెలియవు. ఇక్కడ మనకు కూడా అందరూ తెలిసే అవకాశం లేదు. నేను కనీసం ఒక 30-40 తీర్థాలు చూసుంటాను అక్కడ. కారణం ఏంటంటే మాకు చాలా దగ్గరలో తిరుమల ఉండడం చేత ఎప్పుడు సెలవులు వచ్చినా పోయేటువంటి వాళ్ళం. చిన్నతనంలో బాగా చదువుకునేటప్పుడు, చిన్నప్పుడు హై స్కూల్ స్టేజ్లో అక్కడంతా చూసేవాళ్ళం. ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు. అక్కడ అనుకోకుండా మాకు ఒక చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అంటే చిన్ననాటి స్నేహితుడు అంటే మాకు కాదు, మా పూర్వీకులకి అనుకోండి, నాకన్నా ముందు పుట్టిన ఆయనకి వాడికి. ఆయన పాపం తీసుకెళ్ళి చూపెట్టేవాడు. ఆయనకి తెలుసు బాగా, చాలా ఉత్సాహపూరితంగా ఉండేవాడు. అక్కడ వైద్యం చేస్తూ ఉండేవాడు. తీసుకెళ్ళి మమ్మల్ని చూపెట్టేవాడు. నారద తీర్థం, తుంబర తీర్థం, కపిల తీర్థం మీకు తెలిసే ఉంటుంది. ఇటువంటి ఎన్నుండాయంటే వశిష్ఠ తీర్థం. వాటన్నిటి వెనుక కొంత అక్షేత్ర మహిమ కూడా ఉంది. దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది? తుంబర తీర్థం అని ఎందుకు పేరు వచ్చింది? కపిల తీర్థం అని ఎందుకు పేరు వచ్చింది? దీనికి ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో చాలా ఇంటీరియర్ లోతుకు పోతే కొన్ని చోట్ల బాగా లోయల్లాగా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి ఈ తీర్థాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కపిల మహర్షి అక్కడ స్నానం చేస్తే అంతే, ఇంకేం చేయలేదు. ఆయన అక్కడ స్నానం చేశాడు. కపిల మహర్షి స్నానం చేశాడు కనుక అది కపిల తీర్థం. తుంబర మహర్షి స్నానం చేశాడు కనుక తుంబర తీర్థం. ఇదిగో ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి నారద మహర్షి స్నానం చేశాడు కనుక నారద తీర్థం. కాబట్టి అంతవరకు సామాన్యమైనటువంటి జలాలుగా మనకు కనపడుతూ ఉండినా ఒక్కసారి ఒక మహాత్ముడు కనుక వచ్చి అక్కడ ఉండి ఆ తీరంలో సాధనలు ఆచరించి లేదా ఆ జలాల్లో గనక ఆయన గుంకులెడితే దాని యొక్క ప్రభావం రాబోయేటువంటి తరాల మీద పడిపోద్ది. ఎందుకని అక్కడికి వెళ్ళారు అంటే ఆయన జ్ఞాపకం వస్తాడు. ఇప్పుడు మీరు కన్యాకుమారి వెళ్ళారంటే వివేకానంద జ్ఞాపకం వస్తాడు, వచ్చి తీరాలి. రాక్ మెమోరియల్ అంతకుముందు ఎంతకాలంగా ఉంది ఆ బండ, దాన్ని ఎవడు పట్టించుకున్నాడు? ఏమో చేస్తుంటారు ఒకప్పుడు ఆ బండ మీద, ప్లీజ్ అండర్స్టాండ్. కానీ ఒక్కసారి వివేకానంద స్వామి కూర్చుంటే అది తీర్థక్షేత్రం అయిపోయింది. అది దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ది మహాత్మాస్. కనుక ఎందుకని అయిందండి? అక్కడ కూర్చొని ఏం చేశాడు వివేకానంద? మీకోసం నా కోసం ఏడ్చాడు, అంతకన్నా ఏం చేశాడు? ఆయన సాధన లేవు అక్కడ చేసి ఉంటాడు, నేను అనుకోవడం లేదు.
అందరి కోసం మనందరి కోసం దుఃఖపడ్డాడు. ఇంత ఋషులు పుట్టినటువంటి ఈ దేశంలో, ఇంత దివ్యమైనటువంటి జ్ఞానం వాంగ్మయం ఉండేటువంటి ఈ దేశంలో, సాక్షాత్తు భగవంతుని కళ్ళారా చూసినట్టుగా సాహిత్యం ఉంటే ఇక్కడ అంత జ్ఞానం ఉండేటువంటి ఈ దేశం ఇంత దుర్భిక్షంగా ఎందుకుంది? పరుల పాలనలో ఎందుకుంది? ఎందుకని ప్రశాంతంగా ఇక్కడ జీవించలేకపోతున్నారు? ఈ దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ దేశానికి ఎందుకు వచ్చింది? ఈ దేశాన్ని ఏ విధంగా ఉద్ధరించాలి అని ఒక మామూలు వ్యక్తి, ఒక 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు, 28 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆ బండ మీద కూర్చొని కన్యాకుమారిలో తీవ్రంగా విలపిస్తే అటు ఆ సముద్ర జలాలు ఎక్కువగా ఉన్నాయో, ఆయన కళ్ళలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, అర్థం కాదు. అది ఇప్పుడు ఆయన లేకపోయినా ఇంతకాలానికి మళ్ళీ ఒక 100 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి మనకు రాక్ మెమోరియల్ వచ్చింది. అక్కడ స్మృతి మందిరం అంటే అక్కడికి పోతే ఆ వివేకానంద ఆయన అందించినటువంటి జ్ఞానము, ఆయన దేశానికి చేసినటువంటి సేవ, ఇవన్నీ మన హృదయంలో వస్తే కళ్ళు బాహ్యంలో చూస్తూ ఉంటే మనసు ఆంతర్యంలో లగ్నమైపోదు. కాబట్టి ఒక సామాన్యమైనటువంటి బండ అంతకుముందు ఎంతో కాలంగా ఉంది ఆ సముద్రంలో, అందరూ వెళ్ళి కూర్చుని ఉంటారు. కానీ ఈయన వెళ్ళి కూర్చున్న తరువాత దానికి వచ్చింది ఆ ప్రాశస్త్యం, పవిత్రత వచ్చింది. కాబట్టి అట్లాగే ఒక గయలో బుద్ధుడు కూర్చున్నాడు అనుకోండి, దానికి వచ్చింది ఇప్పుడు బుద్ధగయ. పోయి చూస్తూ ఉంటాం, ఇదిగో ఈ చెట్టు కిందనే కూర్చున్నాడు బుద్ధుడు కూర్చున్నటువంటి చెట్టు ఇది. కాబట్టి మహాత్ముల వల్ల సామాన్యమైనటువంటి ప్రదేశాలు కూడాను పుణ్యతీర్థాలుగా మారుతాయి. సామాన్యమైనటువంటి గ్రంథాలు అనుకుంటాం మనం, అది సశాస్త్రాలుగా తెలుస్తాయి. అవి చెప్పాలి. ఓ బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఏమర్థం చేసుకుంటాం? అది చెప్పేటువంటి వాడు చెప్పాడు అనుకోండి, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నారద మహర్షి మనకు సూత్రబద్ధంగా ఇచ్చాడు ఇవి. మనం ఒక్కసారి సూత్రాలు చూసేసామనుకోండి, ఉపన్యాసానికి రాకముందు ఏమర్థమవుతా ఉంది, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతా. ఎక్స్ప్లెయిన్ చేయబట్టే ఇక్కడ వక్త యొక్క వైభవం ఏమీ లేదు, మన సంప్రదాయమే ఉంది. మహాత్ములంతా చెబుతూ వచ్చారు, ఆ మార్గంలో వాళ్ళు ఉచ్చిష్టాన్ని పట్టుకొని మనం కూడా అమ్ముతున్నాం, అంతకని ఇంకేం లేదు. దేర్ఫోర్ తీర్థీకుర్వంతి తీర్థాన్ని, సామాన్యమైనటువంటి నదీ జలాల్ని తీర్థక్షేత్రాలుగా మార్చేటువంటి వాళ్ళు, సుకర్మీ కుర్వంతి కర్మాని, సామాన్యమైనటువంటి కర్మలు కూడాను వాళ్ళు చేస్తే. ఇప్పుడు ఒక శుభ్రం చేయడం అనేటువంటిది, మలినాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది ఒక పవిత్రమైన కార్యమా? శుద్ధి చేసిన తర్వాత పవిత్రం కావచ్చు, వేరే విషయం. అదే గాంధీజీ చేస్తే మహాత్ముడు కనుక దానికి గుర్తింపు వచ్చిందా లేదా? ఆయన వెళ్ళి స్కావెంజర్ పని కూడా చేశాడు కదా, దొడ్డు కూడా శుభ్రం చేశాడు కదా. ఆయన చేశాడని ఇప్పుడు మంత్రులంతా చీపు రోడ్డు ఎత్తుకొని పోయి, వాస్తవానికి అది రావాలి వాళ్ళ చేతికి, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో వస్తుంది ఇట్లాగే కనుకుంటే కదా. మరి ఆయన చేశాడని వీళ్ళు చేస్తే వర్క్ ఒక్కటే, ఆయన చేసినా చిమ్మడమే, వీళ్ళు చేసినా చిమ్మడమే. కాకపోతే ఆయన కొద్దిగా చిమ్ముతాడు, శుభ్రం చేస్తాడు. వీళ్ళు ఫోటోగ్రాఫర్ వచ్చినంత వరకు ఇలా పట్టుకొని అతను రాగానే వదిలేస్తారు. సరేనా? విలేకరుడు ఫోటోగ్రాఫర్లు వెళ్ళిపోతాను, వీళ్ళు వదిలేస్తారు, అంతే. ఈయనకి వాళ్ళకి తేడా. కానీ అటువంటి పని గాంధీజీ చేస్తే దానికి ఎంతో వైభవపేతంగా, ఆయన నూనె వడికితే దానికి ఒక ప్రత్యేక స్పిన్నింగ్, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. కాబట్టి కర్మలు సామాన్యంగానే ఉంటూ ఉండినా మహాత్ములు ఆచరించినప్పుడు ఆ కర్మలలో శోభ గోచరిస్తుంది. సుకర్మి కుర్వంతి కర్మాణి, సామాన్యమైనటువంటి కర్మలు కూడాను సత్కర్మలుగా మారిపోతూ ఉంటాయి. సశాస్త్రీ కుర్వంతి శాస్త్రానికి ఈ విధంగా. కాబట్టి ఎప్పుడైతే ఆ శాస్త్ర లోతుల్ని మహాత్ములు మనకు వివరిస్తారో, ఆ సత్యాలు తెలిసినటువంటి వాళ్ళు దాన్ని మనం అర్థం చేసుకొని ఆ మార్గంలో వెళ్ళి తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మహాత్ముల యొక్క వైభవం. అదే స్వామీజీ వాళ్ళు ఎందుకు అలా అయ్యారు? తన్మయాః, అంతే సూత్రం. తన్మయాః, తన్మయాః, తన్మయులై ఉన్నారు గనక అంతే. అదే సూత్రం అంటే అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్ర విధో విధో. ప్రారంభంలోనే మీకు చెప్పాను సూత్రం అంటే ఏంటి అని. కాబట్టి అల్పాక్షరం, అక్షరాలు తక్కువగా ఉండాలి, సందేహం లేకుండా ఉండాలి. సారవత్ విశ్వతోముఖం, దాని యొక్క సారాన్ని చూస్తే మాత్రం సమస్తమను గోచరించేటట్టుగా ఉండాలి. చూడండి ఎట్లా ఉందో పదం. తన్మయాః, తత్ పరమేశ్వరుని సంబంధించి, మయ వాళ్ళ ఆ రూపం అయిపోయి ఉండాలి అంతే. తత్స్వరూపుడు అని అర్థం తన్మయాః. కాబట్టి ఇంతవరకు భక్తులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు భక్తుల స్థాయిలో లేరు, తన్మయులైంది. అంటే తన్మయులు, ఆ రూపాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆ స్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళు తన్మయాః. భగవద్గీతలో మనం చూస్తే 4వ అధ్యాయంలో వస్తుంది. వితరాగ భయ క్రోధాః
మన్మయా, ఇది తన్మయా, మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతా. మద్భావం, మన్మయా, చూడండి పదాలు, మన్మయా. ఇప్పుడు మనం ఇక్కడేమిటో తన్మయా. తత్, తత్ ఎవరు? పరమేశ్వరుడు. ఆయన మాట్లాడితే మన్మయా, మనం మాట్లాడితే తన్మయా. అది కాబట్టి తన్మయులు అవుతారు, భగవత్ స్వరూపులు అవుతారు. అదే చెప్తున్నాడు. వీత రాగ భయ క్రోధాహ, రాగము, భయము, క్రోధము ఇవన్నీ వీత, విడిచిపెట్టినటువంటి వాడు విగత. ఎవరైతే ఇవన్నీ కూడా మనసులో దూరం చేసుకుంటారు. మన్మయా, మన్మయా మాం ఉపాశ్రితా, మాం ఈశ్వరం పరమేశ్వరం ఉపాశ్రితా మన్మయా అంటే కేవలం జ్ఞాననిష్ఠా ఇత్యర్థ. ఇంకొక రెండవ ఆలోచన లేకుండా కేవలం జ్ఞాననిష్టలోనే పరబ్రహ్మనిష్టలోనే ఉండేటువంటి వాళ్ళు మన్మయా మాం ఉపాశ్రితా బహవః బహవో జ్ఞాన తపసా. బహవో బహవః అనేకులు, ఇటువంటి భక్తులు అనేకులు జ్ఞాన తపస, జ్ఞానం అనేటువంటి తపస్సు చేత. జ్ఞానం అనే తపస్సు ప్రత్యేకంగా లేదు, జ్ఞానం ఏవ తపః, అంతే, ఇంకే లేదు. జ్ఞానమే తపస్సు. కాబట్టి తపస్సు జ్ఞానము రెండు భిన్నం కాదు. అటువంటి జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పూతా పునీతా, పూతా పవిత్రులైపోతూ ఉండరు వాళ్ళు. కాబట్టి నన్నే ఆశ్రయించుకొని నా స్వరూపాన్ని పొంది అనేక మంది భక్తులు జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రులైపోతూ ఉన్నారు. కాబట్టి మద్భావం ఆగతా, మద్భావం భగవద్భావం, ఈశ్వర భావం. కాబట్టి ఈశ్వర భావాన్ని, ఈశ్వర స్వరూపాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఏదైతే ఇంతవరకు భగవత్ స్వరూపాన్ని అనేక కోణాల్లో అర్థం చేసుకుంటూ వచ్చారో తదేకంగా ధ్యాన నిష్టలో, జ్ఞాన నిష్టలో ఆ స్వరూపాన్ని పొందారు కనుక ఇక పొందవలసిందంటూ ఏం లేదు. దగ్ధస్య దహనం నాస్తి, ఉపనిషత్ అంటారు. దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచనం యథా. దగ్ధస్య దహనం నాస్తి, కాలిపోయిన దాన్ని కాల్చేదే ఉంటుంది. ఆల్రెడీ కాలిపోయింది, ఇట్ ఇస్ బర్న్ట్. ఎప్పుడైతే కంప్లీట్గా కాలిపోయిందో ఇక దాన్ని కాల్చేదేముంటుంది. పక్వస్య పచనం యథా, యథా ఏ విధంగా అంటే పక్వస్య, చక్కగా వంట అయిపోయింది అనుకోండి, పక్వానికి వచ్చేసింది, దించి పెట్టేసాం కింద, మళ్ళీ దాన్ని పచనం చేయడం ఏముంటుంది, మళ్ళీ దాన్ని వంట వండేది ఏముంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒకటి దగ్ధమైపోయిందో తిరిగి దాన్ని దగ్ధం చేసే ప్రశ్న లేదు, ఉడికిన దానిని మళ్ళీ ఉడికించే ప్రశ్న కూడా లేదు. పక్వస్య పచనం యథా. అట్లాగే ఎప్పుడైతే ఈ మహాత్ములు తద్రూపులైపోయారో, అది తన్మయాహ, తద్రూపులైపోయారో, భగవత్ స్వరూపులైపోయారో ఇక వాళ్ళు ప్రత్యేకించి చేయదగినటువంటి సాధనలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు. ఎందుకని, ఏం చేయాలి? వంట కాలేదు కనుక వంట చేసాం, వంట అయిపోయింది, ఇక మళ్ళీ దాన్ని ఏం ఉడికిస్తావు నువ్వు? పాడు చేయడానికి తప్ప. చెప్పండి, దగ్ధస్య దహనం నాస్తి. కాబట్టి కాలిపోయిన దాన్ని ఇంకేం కాలేటట్టు చేస్తావు? అది ఆల్రెడీ కాలిపోయింది. కాబట్టి తన్మయాహ, నా స్వరూపాన్ని పొందారు కనుక అర్జున, ఇక వాళ్ళంటూ ఈ ప్రపంచంలో చేయదగిందంటూ ఏమీ లేదు. కారణం, ఏం పొందాలి చేయడానికి? ఆప్తకాములై ఉన్నారు కనుక, ఆత్మ విధులై ఉన్నారు కనుక, అసంతృప్తి ఎక్కడుంది కనుక దేన్ని పోగొట్టుకోవాలని చేయాలి, దేన్ని రాబట్టుకోవాలని చేయాలి, ఎప్పుడు పూర్ణ స్వరూపులై ఉన్నారు. అటువంటి భక్తులు ఇక్కడ ఉంటే వాళ్ళను చూసి మోదంతే పితరౌ నృత్యంతి దేవతాః సనాథా చేయంభూర్భవతి. మోదంతే పితరౌ, పితరౌ పితరః పితృదేవతలు, పితరౌ పితరః పితృదేవతలు మోదంతే సంతోషిస్తూ ఉన్నారట. ఇక్కడ అటువంటి భక్తులు తిరుగుతూ ఉంటే, కేవలం పరాభక్తిలో ఉండేటువంటి ఉత్తమోత్తమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తిలో ఎవరైతే ఓలలాడుతూ ఉంటారో వాళ్ళను చూస్తూ వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు పైన చూసి ఆనందపడిపోతూ ఉండాలని. మోదంతే పితరవు, పితరహ అంటే పితృదేవతలు. దీన్ని 2 కోణాల్లో చూడొచ్చు. ఏమో పితృదేవతలు సంతృప్తి చెందుతారేమో. కారణం ఏంటి? శ్రాద్ధ తర్పణాదులు పెడతాడు కనుక, ధర్మాచరణలో ఉంటాడు కనుక. అంటే నారద భక్తి సూత్రాలు కాదు, ఎంత అప్లికేషన్ వేరే విషయం చెప్తాను ఇప్పుడే. మోదంతే పితరవు నృత్యంతి దేవతాహ, దేవతలందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారట వీళ్ళని చూసి. ఇది పాయింట్. ఒక ఆదిశంకరాచార్య స్వామి భూమి మీద ఉంటే పైన దేవతలు నృత్యం చేస్తూ ఉన్నారు, పితృదేవతలు సంతోషపడిపోతూ ఉన్నారు. స నాథ చేయం భూర్భవతి అయం భూహు సనాథా భవతి. అది ఆడ అయం భూహు, ఈ ప్రపంచం ఏదైతే ఉందో భూదేవి ఇంతవరకు అనాథగా ఉండిందంటే ఇప్పుడు ఆమె సనాథ అయింది అన్నాడు. అంతే, ఫినిష్. అనాథ సనాథ అయింది అన్నాడు. అంటే భర్త అంటే ఎవరు? భరించేటువంటి వాడు విభర్తి, భరించేవాడు భర్త. భర్త లేనప్పుడు అనాథ అవుతుంది స్త్రీ, భర్త ఉన్నప్పుడు సనాథ. కాబట్టి ఇంతకాలం ఈ మహాత్ముడు రాక ముందు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే, సమాజం చిన్నాభిన్నంగా ఉంటే, ధర్మాచరణకు దూరం అయిపోయి ఉంటే, అధర్మ ప్రవర్తనే పెరిగిపోయినటువంటి దశలో ఈయన వచ్చి ధర్మాచరణం చేయడం వల్ల, అందరూ ధర్మాన్ని ఆచరించడం వల్ల ధర్మం చతుష్పాదాలతో నడుస్తూ ఉంది కనుక ఎక్కడ ధర్మం అయితే ఉంటుందో అక్కడ ధరణి తృప్తి చెందుతుంది, భూమి. కాబట్టి అయం భూహో సనాథా భవతి. కాబట్టి ఈ భూదేవి నాథుడు కలిగింది అయింది, సనాథ అయింది, అనాథ కాకుండా ఉన్నది. మోదంతే పితరౌ, అది అంటే తస్య వంశజాః సర్వే మోదంతే సంతుష్టాః ఇది. కాబట్టి ఈ వంశంలో ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరూ సంతోషపడతారట. ఇంతకుముందు కులం అన్నప్పుడు ఎప్పుడైతే మనం ఋషి కులం అని చూచామో, వంశం అంటే కూడా అదే కదా. కాబట్టి ఈ మహాత్ముడు చేసేటువంటి ధర్మబోధ, ఈయన జీవన విధానం ఇంత అద్భుతంగా, ఆకర్షణీయంగా, ఆదర్శవంతంగా ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో అది చూచి పూర్వమైనటువంటి ఋషులంతా కూడాను ఆకాశంలో నుంచి ఆనందిస్తూ ఉండాలి చూచి. భయేష్ నాయన, ఏ పని అయితే మేము వదిలేసి వచ్చాము, ఏదో చేశాం, కానీ దేహాలు పరిమితం కనుక, జీవితాలు పరిమితం కనుక, పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలు కనుక, వీటి ఎంతవరకు ఉండాలన్నా అంతవరకే ఉంటాయి కనుక మేము ఏదైతే వదిలిపెట్టేసి వచ్చేసాము, మేము చేయగా మిగిలిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు అని తృప్తి చెందుతూ మోదంతే పితరవు. కాబట్టి మహాత్ములంతా, మహర్షులంతా కూడా పైన ఆనందిస్తూ ఉండారు. నృత్యంతి దేవతాహ, దేవతలకు ప్రీతి కార్యాలు జరుగుతున్నాయి కనుక ఇక్కడ దేవతలు కూడా తృప్తి చెందుతూ ఉండారట. సకాలానికి వర్షాలు పడతాయి, సకాలానికి పంటలు పండుతాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తేనే జరుగుతాయి. ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మ ప్రబోధం చేసేటువంటి వాళ్ళు ఉండాలి, సరైన ధర్మ ప్రబోధం చేసేవాళ్ళు ఉండాలి. అశాస్త్రీయంగా కాకుండా శాస్త్రీయంగా ధర్మ ప్రబోధం చేసేవాళ్ళు ఉండాలి. మరి తన్మయాహ, భగవత్ స్వరూపులైనటువంటి ఈ భక్తులు అశాస్త్రీయమైనది ఎక్కడ బోధిస్తున్నారు? కనుక సశాస్త్రీయమైనదే బోధిస్తారు. దానివల్ల సమాజంలో అందరిలో మార్పు వస్తుందా? ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది ఎలక్షన్ వాళ్ళు చూసుకోవడం, మనకు సంబంధించింది కాదు. అది వచ్చినంత వరకు వస్తుంది అంతే. ఆ వచ్చినంత వరకు సంతోషం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యాలు ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో, రాత్రి మనం రాముడిని చూసినట్టు ఎందుకు హనుమంతుల మీదనే ఎక్కాల్సి వచ్చింది? రామకార్యం చేశాడు కనుక. అర్థమవుతుంది. అందువల్ల ఆయన హృదయంలో ఉండి అందరినీ నేను సంతృప్తి పరుస్తాను, అందరిలో ఒక ఉత్సాహాన్ని కల్పిస్తూ తీసుకెళ్తాను, ఉత్సవ స్ఫూర్తిని తీసుకొస్తాను అని రాముడు ఎట్లాగైతే చెప్పాడో అట్లాగే ఈ మహర్షులంతా కూడాను మనం ఏ కార్యాన్ని అయితే ప్రారంభించామో భూలోకంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉంటారట. మరి వీళ్ళ మధ్యలో ఎట్లా ఉంటుంది? నాస్తి తేషు జాతి విద్యా రూప కుల ధన క్రియాది భేద. తేషు భక్తేషు, తేషు భక్తజనేషు, ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ పరాభక్తులో ఉండేటువంటి వాళ్ళు, తేషు వాళ్ళల్లో జాతి, చివరి పదం భేద, జాతి భేద ఫస్ట్ పదం నాస్తి. తేషు ఆ భక్తులలో జాతి భేద నాస్తి, విద్యాభేద నాస్తి, రూపభేద నాస్తి, కులభేద నాస్తి, ధనభేద నాస్తి, క్రియాది భేద నాస్తి. అది అన్వయం ప్లీజ్. కాబట్టి వాళ్ళలో ఈ భేదాలు కనిపించవు. చెప్తాడు హేతువు కూడా.
భేదాలు కనిపించవు. ఇప్పుడు భక్తుల్లో చూస్తే ఒకరు ఉన్నట్టు ఒకరు లేరు, ఒకరి జాతి కాదు. అవునా? జాతి భేదం ఏమన్నా ఉందే? అయ్యా నువ్వు విభీషణుడు నిన్ను చూచాం, నువ్వు రాక్షసుడివి అనేమన్నా అన్నారు అక్కడ? లే. విభీషణుడు ఏ జాతికి సంబంధించిన వాడని చూడలేదు. విభీషణుడు ఎలాంటి భక్తుడో చూచారు, అది ప్రధానం. అందువల్ల రాముడు యాక్సెప్ట్ చేశాడు. హనుమంతుడు చూసామనుకోండి వానర జాతి, శబరం చూస్తే భిల్ల జాతి. ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంది? కాబట్టి వాళ్ళ జాతులు వేరుగా ఉన్నాయి, కానీ వాళ్ళలో భేదం కనపడడం లేదు. విద్యాభేదం. నేను బాగా చదువుకున్న వాడిని, నాకు 2 డిగ్రీలు ఉన్నాయి, ఏం ఉపయోగం ఇవంతా? ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ పోతాయి. ఆ భేదాలు ఉండే అవకాశం లేదు. రూపభేదం. నేను అందంగా ఉన్నాను, ఆయన అందహీనుడు, వికారంగా ఉన్నాడు. అది వికారంగా లేదు, సాకారంగా ఉండేటువంటిది అది కేవలం దేహం. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ దేహాలు కాదని. కనుక వాళ్ళ దేహాలని కనుక అభిప్రాయపడుతూ ఉంటే ఒకరి మధ్య భేదం ఉంటుంది. కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే తన్మయాహ అనేటువంటిది ఎప్పుడైతే అర్థమైపోయిందో వాళ్ళ మధ్యలో రూపభేదం ఉండడానికి లేదు, కులభేదం ఉండడానికి అసలే లేదు. కులం దేహానికి సంబంధించింది. దేహం ఏ కులంలో పుడితే అది మన కులం అనుకుంటూ ఉంటాం. మనం పుట్టేవాళ్ళం కాదు, చచ్చేవాళ్ళం కాదు. ఈ జ్ఞానం సంపూర్ణంగా వాళ్ళకు ఉంది. అవసరాలు తీరడానికి ధనం కావాలి. ధనం జీవితంలో అవసరం కాదని వాళ్ళకి బాగా తెలుసు. అర్థమవుతుంది? కాబట్టి ఆ ధనభేదం అనేది ప్రశ్నే లేదు. కృష్ణుడు ఎంత ధనవంతుడో ద్వారకలో, కుచేలుడు, గుహుడు ఎక్కడ, రాముడు ఎక్కడ? ఒక్కసారి కౌగలించుకొని నాయన పద్భ్యాం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేనచ గుహ. ఈ స్నేహితుడిని చూడడానికి కాళ్ళతో నడిచి వచ్చావా? నాకు అంతకన్నా ఏం కావాలంటే రాముడు. కాబట్టి రాముడిని చూడడం అదృష్టమా, రాముడు గుహుడిని చూడడం అదృష్టమా? భేద నాస్తి. ధన క్రియాది, ఈయన ఈ పని చేశాడు, ఆయన ఆ పని చేస్తున్నాడు. పనులు అవన్నీ కూడాను కర్మలు జరుగుతుంటాయి ఈ ప్రపంచంలో. కానీ వాళ్ళ హృదయం అంతా కూడా పరమాత్మని ఎందు లగ్నమై ఉంది గనక తన్మయాహ తేషు భక్తజనేషు భేద నాస్తి. ఈ విధమైనటువంటి భేదాలు ఉండడానికి అవకాశమే లేదు. స్వామీజీ, అయితే ఇక్కడ మానవలోకంలో ప్రతి ఒక్కరికి మరొకరి మీద ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఏ కారణమైనా కావచ్చు. మరి వాళ్ళలో లేకుండా ఎట్లున్నాయి? హేతు ఏంటి అసలు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన అనుభవంలో డిఫరెంట్ కూడా ఇది నిష్కారణంగా కూడా కలుగుతాయి. ఒక్కోసారి అసూయలు, ద్వేషాలు నిష్కారణంగా ఏమీ ఉండదు. ఓ సాధువు ఉంటాడు, వాడి మీద ద్వేషం. ఎందుకని? 10 మంది దండం పెడతారు. అది వచ్చిన బాధ. కాబట్టి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి హేతులు ఏమిటి? వాళ్ళ మధ్య ఏమాత్రం భేదం లేకుండా ఉండడానికి హేతు ఏమిటి? యతః తదీయాః. యతస్తదీయాః. యతః ఈ కారణం చేత. సార్, యత్ కారణేనా, ఏ కారణం చేతనైతే అది సూత్రం. యత్ యతః తదీయః మదీయః తదీయః. ఇంతకుముందు చెప్పలా? మద్భావం ఆగతాః. వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు. అవును, నీకు సంబంధించిన వాళ్ళే తదీయః. అంటే ఈశ్వరుడికి సంబంధించిన వాళ్ళు, పరమేశ్వరుడికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ముందే చూసాము ఒక శ్లోకం. నేను అందుకనే ఇవి ఎక్కడ వీళ్ళు వస్తాయని నాకు ముందే తెలుసు, అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను. తస్మిన్ తజ్జనే భేద అభావాత్. అవునా? తస్మిన్ ఆ భగవంతుని యందు, తత్ జనే ఆ భక్తుల యందు భేద అభావాత్. ఎందుకని? భగవంతుడిలో ఏ ప్రేమ అయితే ఉన్నదో ఉత్తమోత్తమైనటువంటి ఫలరూపత్వాత ప్రేమ అమృత స్వరూపాచ, అదే వీళ్ళల్లో కూడా ఉంది కనుక ప్రేమలో భేదం లేదు కనుక తస్మిన్ తజ్జనే భేద అభావాత్. భగవంతుడికి భగవద్భక్తులు తేడా లేదు. కాబట్టి భక్తుడే భగవంతుడు, భగవంతుడే భక్తుడు. అర్జున, వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను. అక్కడ కూడా కోట్ చేశాను నేను. కాకపోతే భగవంతుడు ఒక భక్తుడు. ఈక్వేషన్ చూడండి ఎట్లుంటుంది. భగవంతుడు ఒక భక్తుడు. ఈ భక్తుడికి ఆ భగవంతుడికి తేడా లేనప్పుడు ఆ భక్తుడికి ఆ భగవంతుడికి కూడా తేడా లేదు కదా. ఈ భక్తుడికి భగవంతుడికి తేడా లేదు, ఆ భక్తుడికి భగవంతుడికి తేడా లేదు కదా. మరి ఈ భక్తుడికి ఆ భక్తుడికి ఆ భక్తుడి మధ్య భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల యతస్తదీయాః, ఈ కారణం చేత, ఏ కారణంగా అయితే భగవద్భక్తునికి
భగవంతునికి భేదం లేదు అనేది మనకు అర్థమవుతుందో అదే కారణం చేత భక్తుడికి మధ్య కూడాను భేదం ఉండదు. ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో, రూపభేదం కానీ, జాతి భేదం కానీ, కులభేదం కానీ, ధనభేదం కానీ, క్రియాది భేదాలు కానీ, ఇవేవైతే ఈ ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయో, ఇటువంటి పూర్ణ భక్తికి నోచుకోనటువంటి వ్యక్తుల్లో, అర్హత లేనటువంటి వ్యక్తుల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. కానీ ప్రేమార్హులైనటువంటి పరమేశ్వరునికి అనుగ్రహాన్ని నోచుకున్నటువంటి వాళ్ళల్లో ఇవి కనిపించేందుకు అవకాశమే లేదు. ఇదంతా భక్తి స్వరూపము, భక్తుల్లో ఉండేటువంటి వ్యవహారం. కాబట్టి వాళ్ళు పరస్పరం లపమానాహ, అయ్యా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండేటప్పుడు కంఠావరోధ రోమాంచ అశ్రుభి అవన్నీ జరిగాయి. కాబట్టి పావనాన్ని, అది కులాలను కానీ భూమిని కానీ పవిత్రం చేశారని తెలుసుకున్నాం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి? ఆ విధమైనటువంటి పారవశ్యం ఉండాలి. నువ్వు ఊరికే రాదు. ఇప్పుడు దేనికోసమైనా మనిషి ఏడవగలడు, కానీ ప్రపంచంలో భగవంతుడి కోసం ఏడవలేడు. అది చాలా ఎంతో పుణ్యం ఉంటే కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఆ సంస్కారం లేని వాడికి అలా దుఃఖపడేటువంటి వాళ్ళు ఏదో బలహీనుల్లాగా కనపడతారు. అది బలహీనత కాదు. అది వాళ్ళు ఏం ఆశిస్తూ ఉండరు? ఆ దివ్యమైనటువంటి పారవశ్యం అది ఊరికే రమ్మంటే రాదు సార్. అది అనేక జన్మల్లో నుంచి తయారు చేసుకుని వచ్చినటువంటి సంస్కార వైభవం అదంతా కూడా. అర్థమవుతుంది? ఒకవేళ అది లేనప్పుడు ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ఎట్లా ఉండాలి? పరస్పరం లభమానాహ అంటే మన భావాలు వాళ్ళకి, వాళ్ళ భావాలు మనకు అందుతూ ఉంటే ఒకరి భావాల చేత మరొకరు ప్రభావితం అయ్యేటట్లు ఉండాలి. అంతేగాని కూర్చొని వాదించుకోవడం, తగులాడుకోవడం ఇట్లాంటివి చేయకూడదు కదా. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఎందుకో తెలుసా? ఆయన తగులు పెట్టేవాళ్ళు అంటారు కనుక వాద నావలంబ్య హింట్స్ ఇవన్నీ అంటే చివరిలో కదా. వాద న అవలంబ్య, వాదాన్ని ఎప్పుడు కూడాను అవలంబించకూడదు. క్లియర్. వాద న అవలంబ్య. కాబట్టి బుధజనై వాద పరిత్యజ్యతాం, పరితః త్యజ్యతాం ఇది సాధన పంచకం. ఆచార్యుల వారు సాధన పంచకం అని అంటాడు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాదించడానికి కాదు పోయేది, అసలు తత్వవాదం అనే పదం ఎక్కడ విన్నారు మీరు? తత్వవాదం, తత్వ విచారం. అతః విచారः కర్తవ్యः. ఏదైతే మనకు అర్థం కావడం లేదో దాన్ని విచారించి, మహాత్ముల సన్నిధిలో దాన్ని విచారించి, మనం ఏదైతే అందుకోలేకపోతున్నామో దాని అర్థాన్ని మహాత్ముల ద్వారా మనం అందుకోవాలి. కాబట్టి బుధజనై, ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాదః పరిత్యజ్యతాం, మనం వాదించడంగా చేయాలి, విచారించడం చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అక్కడ నువ్వు వాదించావనుకోండి, నీకు చెప్పకపోతే ఏం చేస్తావు? అదేడా. ఇప్పుడు ఒక మహాత్ముడు నోరు తెరిచి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాడంటే, నాకు అందిస్తున్నాడు అంటే సంస్కారం ఉంటే దాన్ని మనం వినియోగించుకోవాలి అంతే. ఒకవేళ ఆయన చెప్పనంటే మనం చేసేదేం లేదు. కొడతావా, చంపుతావా, ఏం చేస్తావు చెప్పు? మరి ఆయనకి ఎట్లా వచ్చింది జ్ఞానం? ఎంత శ్రమపడి ఉంటే జీవితంలో ఊహించగలమా? మాటల్లో చెప్పగలమా? చెప్పలే. పరమ ప్రేమ రూపమైనటువంటి దాన్ని ఎట్లాగైతే మాటల్లో చెప్పలేక అనిర్వచనీయం ప్రేమ స్వరూపం అనేసాము, మూకాస్వాదనతో మూగవాడు రుచి చూసినట్లుగానే ముందు సూత్రాల్లో తెలుసుకున్నావో, ఒక మహాత్ముడు జీవితంలో జ్ఞానాన్ని పొందే గనక ఉంటే దాని వెనక ఉండేటువంటి కఠోర శ్రమని ఊహించలేము అసలు. అది వాళ్ళకే తెలుసు. ఇంకొక విధంగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంత శ్రమపడి సాధించిన జ్ఞానాన్ని ఏదో నువ్వు క్వశ్చన్ చేస్తూ ఉంటే అసెంబ్లీలో అడిగినట్టుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ పిచ్చి చేష్టాలు చేస్తారని భగవంతుడికే తెలుసు కనుక అర్జున తద్విద్ధి పరినిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శన. ఇది గురువులను అప్రోచ్ అయ్యేటప్పుడు ఉండాల్సిన పద్ధతి. ప్రొఫెసర్లను అప్రోచ్ అయినట్టు కాదు, గురువుని అప్రోచ్ కావాలి. ఎందుకని? ఆ ప్రొఫెసర్ కాకపోతే ఇంకో ప్రొఫెసర్ చెప్తాడు. ఇవి అందరూ చెప్పేటువంటివి కావు. ఇటువంటి జ్ఞానాలు కావాలి అని అనుకున్నప్పుడు, పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే మనం పొందాలని అభిప్రాయపడుతూ ఉన్నామో మన అప్రోచ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. హార్మోనియం ఎక్కడెక్కడ హార్మోనియం ఉంది, హార్మోనియం పెట్టు, నువ్వు చెయ్యి ఎక్కడ వేస్తావు దాన్ని బట్టి సౌండ్ వస్తుంది. అది మధ్యమా షడ్జమా నువ్వు ఉపయోగించుకొని దాన్ని పెట్టి ఉంటుంది. హార్మోనియం పెట్టుంటే ఇక్కడ వేసాడు అనుకోండి అంటది, అక్కడ వేసాడు అంటది.
నువ్వు వేలు ఎక్కడ పెడుతున్నావు దాని మీద ఆధారపడ్డది. నీ రీడ్స్ నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అట్లా. అదే ఒక గురువు దగ్గరికి పోయి వాదన చేశాడు అనుకోండి, ఇదేంటి అదేంటి దానికి ఏం చెప్తారు మీరు అంటే నేనేం చెప్పాను నాకేం తెలియదు బాగుంది. ఏమేయాలి అప్పుడు? తెలియదు ఆయనకే మనక తెలుసుకునే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా నారదుడికి తెలుసు కనుక నాయన ఇది చాలా సున్నితమైనటువంటి విషయం, ఇది అర్థమవుతుంది. రాటుదేలిన మనసులు పనికిరావు దీనికి. ఎందుకంటే నా ఈ 45 సంవత్సరాల సేవా అనుభవంలో చెప్పమంటే ఒక వ్యక్తిలో సత్వగుణం పూర్ణంగా రాంది అతను సత్సంగాల్లో ఉన్నా, గురు బోధలు వింటున్నా, భజనలు చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడాను ఆత్మవిచారం చేయాలనేటువంటి స్పృహ రాదనే నా ఉద్దేశం. రాదు. ఊరికే టైం వేస్ట్. శ్రమ ఏవ ఉదాహృత. మనిషిలో సత్వగుణం పెరగాలి. సంపూర్ణంగా ఎప్పుడైతే సత్వగుణం ఏర్పడుతుందో, రజోగుణం తమోగుణం ప్రిడామినెంట్గా ఉన్నంత వరకు ఈ వైపు తిరిగేందుకు అవకాశం లేదు. కనుక గురువులు మనకు లభ్యమైన వాళ్ళని వినియోగించుకోవడానికి అనుకూలమైనటువంటి బుద్ధిని మనం తయారు చేసుకోవాలి తప్ప మరొక విధంగా కాదు. అందుకని సాధన చతుష్టయ సంపద ఎందుకన్నారంటే సాధన చతుష్టయ సంపన్నాధికారినాం. ఎవడైతే ఇటువంటి అధికారిగా ఉండాడు, వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం అనేటువంటి సాధించున్నాడు, అటువంటి వాడే గురువు దగ్గర పోదాం. అటువంటి గురువు దగ్గర విచారం చేయాలి కానీ వాదం చేయకూడదు. వాదం అనేది ఒక విచిత్రమైనది. అది అంటే స్వామీజీ తర్కానికి దూరంగా పోతుంది వేదాంతం. చేసే తర్కశాస్త్రం వేదాంత శాస్త్రంలో ఒక భాగం. ఇట్స్ ద పార్ట్. తర్కశాస్త్రం అనేది వేదాంత శాస్త్రంలో ఒక భాగం సార్. న్యాయం తర్కమే కదా, గౌతమ మహర్షి న్యాయం. కాబట్టి వేదాంత జ్ఞానాన్ని పొందడానికి భాష ఎట్లాగైతే అవసరమో, వ్యాకరణం ఎట్లాగైతే అవసరమో, తర్కం కూడా అవసరం. లేకపోతే మౌఢ్యంగా ఎవడేది చెప్తే అది వింటాడు. అర్థమవుతుంది. ఏం అవసరం లేదు, నీకు ఏమన్నా అవసరం లేదు, ఆ దేవాలయం తిరుగు నువ్వు ధన్యుడు అయిపోతావని ఎవడన్నా చెప్తే నమ్ముతాడు. ఎందుకంటే జ్ఞానం లేదు కనుక. అదే సపోజ్ మన దగ్గరకు వచ్చి చెప్పాడు అనుకోండి, మన జ్ఞానం ఉందని కాదు కానీ మన దగ్గరకు వచ్చి చెప్తే యాక్సెప్ట్ చేయం. నువ్వే పెట్టుకోరా, అది మేము తిరగలేమంటాం. అర్థమవుతుంది. అదే అక్కడ. అందుకని విచారం వేరు, వాదం వేరు. బాగా అర్థం చేసుకోండి. తర్కశాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగం. ఇదంతా ఏంది తర్కం కాదా ఇప్పుడు మనం చేస్తూ ఉండేది. ఏ సూత్రం మీద అయ్యా ఇది నమ్మండి మీరు అన్నాను నేను ఇప్పటి వరకు. 70 చిల్లర చూసేసామే, 74 సూత్రాలు చూసేస్తే ఎక్కడైనా ఒక్క సూత్రం మీదైనా ఇది మనం నమ్మాల్సిందే తెలుసుకోలేమన్నామా? ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి. ఎందుకంటే మనది జ్ఞాన మార్గం. మహర్షులు నడిచేటువంటి మార్గం జ్ఞాన మార్గం. జ్ఞానపూర్తిగా మనం కూడా చెల్లించాలనే కానీ మూర్ఖంగా మౌఢ్యంగా పోవడానికి అవకాశం లేదు. కాబట్టి తర్కం లేకుండా లేదు. కాబట్టి తర్కం ఎంత ఉండాలనేది ప్రధానం. కూరలో ఉప్పు ఎంత ఉండాలనేది ప్రధానం. ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అట్లనే ఇంత ఉప్పు వేసాడు అనుకోండి తినలేవు. అసలు ఉప్పు లేకపోయినా తినగలవేమో కానీ ఎక్కువ తినే అవకాశం లేదు. కాబట్టి కూరలో ఉప్పు ఎంత ఉండాలనో, కళ్ళల్లో కాటుకి ఎంత ఉండాలనో, నీ కాటుకు కళ్ళు చాలా బాగుండని భర్త అన్నాడు అనుకోండి, ఇంత పెట్టుకొని పోయింది అనుకోండి, భయపడిపోతాడు పాప నిద్ర లేకుండా. అర్థం కదా? కనుక ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలి, తర్కం ఎంతవరకు ఉండాలి. ఒక తర్క పండితుడు దగ్గర నేను చెప్తూ ఉండేవాడు, గతంలో కూడా మీకు చెప్పుంటానేమో. ఓ తర్క పండితుడు దగ్గర స్టూడెంట్ ఉండేవాడు. వాడు తర్కం నేర్చుకునేవాడు. అక్కడ తర్కం నేర్చుకునేవాడితో చాలా కష్టం. తర్కం నేర్చుకునేది తత్వం కోసమైతే పర్వాలేదు కానీ తర్కం కోసమే కనుక అయిందే వాడిని భరించడం భార్యకు కూడా సాధ్యం కాదు. వీడు కుర్రాడు పోయి నేర్చుకుంటున్నాడు అక్కడ ఓ శాస్త్రి గారి దగ్గర. పాపం ఆయన మంచి పండితుడు, ఆ శాస్త్రుడు గారు తర్కశాస్త్రంలో మంచి నిష్ఠాతుడు, వీడికి బోధిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు ఆ గురుపత్ని పిలిచింది ఉదయాన్నే, నాయన మీ గురువు గారు ఈరోజు తైలాభ్యంగన స్నానం చేయాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో అక్కడ గానుగు తిప్పుతూ ఉంటారు, అక్కడ తాజాగా తైలం వస్తుంది, నువ్వు పోయి కాస్త తైలం తీసుకొని వస్తావని. తైలం అంటే నువ్వుల నూనె. అది అంటే ఆయన మర్దన చేసుకోవడానికి నువ్వుల నూనె వచ్చిందిగా చెప్తున్నా. తైలము అనే పదం ఎక్కడైనా వాడితే నువ్వుల నూనె అనే అర్థం. నైనా కొద్ది కొబ్బరి తైలం తీసుకొని రా. కొబ్బరి తైలం లేదు సార్, తైలానికి అడ్జెక్టివ్ లేదు. ఎందుకనంటే తైలము
తిలల నుండి వచ్చింది తైలం. అది విషయం. మన భాషలో వైభవం ఏంటంటే పదం యొక్క అర్థాన్ని పదం చెప్తుంది. జాగ్రత్తగా కళ్ళుండి చూస్తే సరిపోదు, మనసు పెట్టి. కాబట్టి తిలల నుండి ఏది వస్తుంది అది తైలం. ఇప్పుడు ఆయిల్ అన్నాడు అనుకోండి ఇంగ్లీష్లో. ఆయిల్ అంటే ఏంటి? ఏదైనా ఆయిలే, లంచం కూడా ఆయిలే. అర్థమవుతుంది. కాబట్టి తిలల నుండి వచ్చేది తైలం. ఇంకా మిగతాయి ఏది నువ్వు మాట్లాడినా దానికి పెట్టాలి. ఇప్పుడు నూనె అంటే కొబ్బరి నూనె అని అర్థం అనాలా కదా. వేరుశనగ నూనె, నూనె అన్నాడు అనుకోండి మళ్ళీ నువ్వుల నూనె, ఇంకేం లేదు. దానికి ఏదైనా అడ్జెక్టివ్ పడితేనే దానికి పోదు. ఈవిడ చెప్పింది పాపం, నైనా తైలం తీసుకొని రాంటే నువ్వుల నూనె తీసుకున్నాము. వాళ్ళక్కడ నువ్వులు గానుగులు వేసి ఆ రోజుల్లో ఒక ఆవు నోటు కట్టి తిప్పుతూ ఉండేవాడు గానుగ. ఫ్రెష్గా వస్తుంది, తీసిస్తాడు. ఆడికి పోయి నమస్కారం అండి అన్నాడు ఈ కుర్రాడు. ఆ తిప్పి అతను అన్నాడు, ఎవరినైనా నువ్వంటే ఫలానా శాస్త్రుల వారి దగ్గర నేను తర్కం లేదు. ఓహో, ఆయన చాలా గొప్పవాడు నాయన ఏంటి ఇప్పుడు? ఆయనకు అభ్యంగన స్థానానికి ఇది తైలం కావాలటండి, మా గురుపతిని పంపించారు. నేను కొద్దిసేపు కూర్చొని ఆయన చక్కగా అయిపోతా ఉంది, తీసిస్తాడు. కూర్చున్నాడు వాడు. ఈయన తిప్పుతూ ఉన్నాడు దాన్ని. అదే సపోజ్ మనం పోయామనుకోండి, అక్కడికి ఏం చేస్తాం? ఏదో కూర్చొని ఉంటాం, ఏదో పాడుకుంటూ ఉంటాం, లేదా ఏదో మననం చేసుకుంటూ ఉంటాం, అట్లుంటాం. వాడు తర్కం కదా. వాడు అలా చూసి మళ్ళీ లేచి ఏమండి ఒక చిన్న విషయం అన్నాడు. నాకు సందేహం ఉంది. చూడండి, వాడి సందేహంతోనే ఉంటాడు. వాడి దేహం అంతా సందేహమే. ఓ చిన్న సందేహం అండి అన్నాడు. ఏంటా సందేహం అన్నాడు ఈయన. ఏనాయనా ఏం సందేహం అన్నాడు. ఏం లేదండి, మీరు అలా తిప్పుతూ ఉన్నారు, గాను తిరుగుతూ ఉంది, ఇక్కడ తిలలు వేసి ఉన్నారు నువ్వులు, అవన్నీ కూడాను బాగా నలిగిపోతూ ఉన్నాయి, దాంట్లో నుంచి నూనె వస్తూ ఉంది, నాకు బాగా అర్థమైపోతా ఉంది. ఇంక దేనికనే అది కాదు, అది తిప్పేది మాత్రం ఆవు. మీరేమో పైన కూర్చోండారు దాని మీద, కర్ర మీద, అది తిరుగుతూ ఉంది, ఆవు తిప్పుతూ ఉంది. సార్, ఆవు మెడలో గంట ఎందుకు కట్టారు అన్నాడు. వీడికి ఎందుకు ఆవు మెడలో గంట ఎందుకు కట్టారు అని అడిగాడు. ఇది ఇప్పుడు ఇది వాదం, ఇంకా అర్థమవుతుంది. విచారం కాదు ఇది, వాదం. దేనికి వాడికి చెప్పండి. ఆయన పాపం అర్థమైంది. ఓరే నాయన, వీడు తొందరగా వదిలించుకోవాలా, వీడు తర్కం నేర్చుకుంటానని చెప్పాడు కదా, నన్ను చంపేస్తాడేమో ఈరోజు అని. నాయన ఏమీ లేదు నాయన, వేసవి కాలం కదా, చూడు ఎట్లా ఉందో చూడు, రాత్రిలాగా లేదు కదా, రామాయణ క్లాస్ లాగా హాయిగా చల్లగా గాలి వీస్తుంది. గాలి అలా వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది కనుక, నేను కూర్చొని దీన్ని నడుపుతున్నాను కనుక, ఈ ఆవును తోలుతూ నేను నడుపుతున్నాను కనుక గానుగని, ఆ చల్లటి గాలి ఇది హాయిగా తిరుగుతూ ఉండడం, నాకెక్కడైనా నిద్ర వస్తే చూడండి. ఆయన చూడండి, వీడికి చెప్పిన సమాధానం మనకైతే వేరుగా చెప్పుండేవాడు. నాయన కొద్దిగా నిద్ర వస్తే నేను అట్లా ఉంటే, ఆవు కనుక తిరగకపోతే ఏం చేయాలా? నూనె తయారు కాదు కదా. నేను ఉండి హే హే అంటుంటే పోతుంటుంది, నేను నిద్రపోతే దాన్ని అనలేను కదా. అవునండి, దానికి కనుక గంట కడితే, సపోజ్ గంట వినపడి అది తిరగలేదనుకోండి, గంట ఆగిపోతుంది కదా. గంట ఆగిపోతుంది కనుక శబ్దం ఉండదు కదా. శబ్దం ఉండదు కనుక నేను మేలుకొని ఎలా శబ్దం లేదనుకుంటాను కదా, అనుకొని మళ్ళీ దాన్ని చదువుతాను కదా, మళ్ళీ అది తిరుగుతూ ఉంటుంది కదా, అందుకని కట్టాను నాయన అన్నాడు. అబ్బా, చాలా గొప్ప ఆలోచన అండి, చాలా బాగుంది అన్నాడు. సరే బాగుంది, నువ్వు పోయి కూర్చోబోయి ఇస్తాను. వాడు పోయి కూర్చున్నాడు. మళ్ళీ కొంత సార్ ఇంకో చిన్న సందేహం సార్. ఏమన్నాడు? మీరు చెప్పింది చాలా బాగుంది, గాలి వీస్తూ ఉంది, ఇది తిరుగుతూ ఉంది, మీకు నిద్ర వచ్చే అవకాశం ఉంది, మీరు నిద్రపోవచ్చు, ఈ సమయంలో ఆవు తిరగకుండా పోవచ్చు, దాని గంట మొరవకుండా పోవచ్చు, అందుకని మీరు దాన్ని సంశయించవచ్చు, మళ్ళీ మీరు మేలుకొని దాన్ని తరవచ్చు, ఇదంతా కూడా బాగుంది సార్. మళ్ళీ ఎందుక ఇదంతా బాగుంది కదా, పోయి కూర్చోరాదు. అట్లాగా సార్, ఆవుకు ఒక లక్షణం ఉంది. ఏంటి? ఆవు ఎప్పుడు తల తిప్పుతూ ఉంటుంది ఇట్లా కదా. మీరు ఒకవేళ నిద్రపోతే ఆవు ఇట్లా తల తిప్పుతూ ఉంటే గంట ఎట్లాగో కొడుతూ ఉంటుంది కనుక ఆవు తిప్పుతూనే ఉందని మీరు అనుకొని మీరు లేవకపోతే ఇక బాణంలో తైలం తయారు కాదు కదా. ఈ లోపల అయిపోయింది అది. ఆయన అన్నాడు, నాయన ఇట్రా, నువ్వంటే తర్కం నేర్చుకున్నావు కనుక తిరగకుండా ఉండాలి అనేంత ఆలోచన, గొప్ప ఆలోచన, టేబుల్ దగ్గర కూర్చొని పని చేయకుండా ఉండాలి అనేంత గొప్ప ఆలోచన నీకు రావచ్చేమో కానీ నా గోవు
తర్కం చదువుకోలేదు నాయన. ఒక్కసారి దాన్ని కదిలించానంటే అది తిరుగుతూ ఉంటుంది, కానీ ఆగి తల మాత్రమే తిప్పి గంట మాత్రమే కొట్టి యజమానికి నష్టం కలిగించాలి అనేంత గొప్ప ఆలోచన దానికి రాదు. ఎందుకనే తర్కం చదవలేదు. కనుక వాద నా అవలంబ్య నా అవలంబ్య నా అవలంబ్య. వాదం అనేటువంటి దాన్ని ఎప్పుడు మనం దాన్ని అవలంబించకూడదు. వాదమే ప్రధానంగా ఉండకూడదు. స్వామి ఉంటే ఏమైంది? బాహుళ్య అవకాశత్వాత్ అనియతత్వాచ్చ. వాదాన్ని ఎందుకు వదిలిపెట్టాలంటే దానికి హేతు ఇస్తూ ఉన్నాడు. వాదం వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే బాహుళ్య అవకాశత్వాత్, పెంచుతూ ఉంటే పోతూనే ఉంటుంది. వాదం అంటే అది. ఇప్పుడు వాదకుడు బలహీనం కావచ్చేమో, వాదం బలహీనం కాదంటే అది వచ్చారా ఇదే. ఎందుకని వాడు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ తీసుకొని మళ్ళీ వీడు మాట్లాడతాడు. మీరు టీవీలో చూస్తారా డిస్కషన్లు వింటుంటారు కదా, అవి ఎందుకని అర్థమే లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఈయన ఒకటి అడుగుతాడు, ఆయన ఒకటి చెప్తాడు. ఆయన చెప్పేది దీనికి అర్థం కాదు, ఏం చెప్పేది ఆయనకు అర్థం కాదు, వాళ్ళిద్దరు చెప్పేది మనకు అర్థం కాదు. వేస్ట్ ఆఫ్ టైం తప్ప. అర్థమవుతుందా? కాబట్టి బాహుళ్య అవకాశత్వాత్, పెంచుతూ ఉంటే పోతూ ఉంటుంది. నెంబర్ 1 హేతు. అనియతత్వాశ్చ, నియతంగా నియమించి దీనికి ఇది అని చెప్పలేం. అర్థమవుతుందే? కాబట్టి ఎవడెవడి భావాలు ఎట్లాగైతే ఉంటాయి, ఎవడెవడి వాదాలు ఎట్లాగైతే ఉంటాయి, ఆ విధంగా పోతూ ఉంటుంది. ఈ వాదాల మధ్య సత్యం కారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక బాహుళ్య అవకాశత్వాత్ అనియతత్వాశ్చ అతః వాదో నా అవలంబ్య ఇది. సరేనండి, ఇవన్నీ బాగున్నాయి. నిన్న కూడా చెప్పారు స్త్రీధన నాస్తిక వైర చరిత్రం నశ్రవణి, అవన్నీ కూడా చెప్పారు. ఏవేమైతే మేము చేయకూడదు. ఇంకా మేము ఏం చేయాలి? భక్తులు కావడానికి, అంత పరాభక్తులు మేము బోలలాడడానికి మేము ఏమేం చేయాలి? భక్తి శాస్త్రాణి మననీయాని తదుద్బోధక కర్మాణి కరణీయాని. అంతే, ఇది మన పని. వాదాలు గీదాలు చేసుకొని గద్దరగడం అంతా మాట్లాడుకుంటూ తిరగడం కాదు. ఇప్పుడు ఎట్లాగైతే నలుగురు భక్తులు చేరితే కేవలం భక్తే ప్రధానంగా ఉండాలి. వాళ్ళు లేరనుకోండి, మనం ఒంటరిగా ఉన్నాం, భక్తే ప్రధానంగా ఉండాలి. ఏం చేయాలి? భక్తి శాస్త్రాన్ని మననీయాని. భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన బుద్ధిని భక్తి వైపు తిప్పేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వాటినన్నింటినీ కూడాను మనం మననం చేసుకుంటూ ఉండాలి, వాటిని పఠిస్తూ ఉండాలి. తదుద్బోధక కర్మాణి, వాటిలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో సాధనలు, అవన్నీ కూడాను కరణీయాని ఆచరణీయాని ఇది. కాబట్టి భక్తి శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఉండడం, వాటిలో చెప్పినటువంటి ధర్మాల్ని మనం పాటిస్తూ, భక్తి లక్షణాలని మనం అలవరుచుకుంటూ, భక్తి మార్గంలో క్షణానికి పురోభివృద్ధిని సాధిస్తూ ఉండాలి. సుఖ దుఃఖ ఇచ్ఛ లాభాది త్యక్తే కాలే ప్రతీక్ష్యమాణే క్షణార్థమపి వ్యర్థం ననేయం. చూచారా? కాబట్టి ఇంతవరకు మనం అధ్యయనం చేసిన దాన్ని బట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఇప్పుడు లేవు ఈ స్థాయిలో కదా భక్తులకి. ఎందుకని? అది వస్తే నాకు సుఖం అనుకుంటాడు, ఇప్పుడు ఏది రావాల్సిన అవసరం లేదు. ఇది వస్తే నాకు దుఃఖం అనుకుంటాడు, ఇప్పుడు లేదు ఆ స్థాయి. ఇది పోతే నాకు సుఖం అనుకుంటాడు, అవన్నీ ఇప్పుడు లేవు. కనుక ఏదైతే ఉందో యదృచ్ఛా లాభ సంతుష్ట, ఓ సంతృప్తి చెందిపోయి ఉన్నాడు కనుక సుఖ దుఃఖాలు లేవు, లాభ నష్టాలు లేవు. ఇవన్నీ కూడా మనసు నుంచి జారిపోయినాయి. త్యక్తే, అవన్నీ విడిచిపెట్టినటువంటి కాలంలో కాలే ప్రతీక్ష్యమాణి. ఇప్పుడు ఇవన్నీ వదిలేశాం, ప్రశాంతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, గొంతెమ్మ కోరికలన్నీ దూరం అయిపోయినాయి. ఎందుకని? సహేతుకంగా అర్థం చేసుకుంటూ వచ్చాం కనుక. కాలే ప్రతీక్షమాణి. కానీ కాలం మాత్రం ఎదురు చూస్తూ ఉంది. కాలం ఎవరిని కనికరించదు. నువ్వు ఏం చేశావు, ఏమి చేయలేదు అని కాలం అడగదు. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇలాగే కనుక మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే కాలంలో కారిపోతామే కానీ మారిపోయే అవకాశం ఏం లేదు, తరించిపోయే అవకాశం అసలే లేదు. కాబట్టి కాలే ప్రతీక్షమాణి క్షణార్థం అపి, అరక్షణం కూడా, క్షణార్థం అరక్షణం కూడా వ్యర్థం, వృధా చేసుకోవడం అనేటువంటిది ననేయం. అరక్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు.
ఎందుకని అరక్షణమైనా సరే మన దగ్గర కోట్లు ఉండొచ్చు, ఆ అరక్షణం చివరి దశలో ప్రాణ ప్రయాణ సమయే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సతి, చివరికి మరణ దశ ఆసన్నమైనప్పుడు దేహాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళేటప్పుడు నేను కోట్లు ఇస్తాను, నాకు 2 క్షణాలు ఇవ్వు చాలంటే కూడా మృత్యు అంగీకరించదు. అది కాలం యొక్క భయంకరమైనటువంటి స్థితి. కాలే ప్రతీక్ష్యమాణి క్షణార్థం అపి వ్యర్థం ననేయం. క్షణాన్ని కూడా వృధా పోనీయకుండా నిరంతరం కూడా భగవంతుని ఎందే మనసు లగ్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నహి ప్రమాణం జంతువునాం ఉత్తరక్షణ జీవనే, ఉత్తరక్షణ జీవనే నహి ప్రమాణం జంతువునాం. మరుక్షణం, ఇప్పుడు ఈ క్షణం నేనున్నాను, ఈ నిమిషంలో నేనున్నాను, మరో నిమిషం నేను ఉంటాననే గ్యారంటీ లేదు. అది ఉందా? లేదు. అందువల్ల క్షణార్థం అపి వ్యర్థం ననేయం. కాబట్టి జంతువునాం ప్రమాణం నహి, జంతువులకు ప్రమాణం లేదు. ఏమని? ఉత్తరక్షణ జీవనే ప్రమాణం నా హి కావును కదా. ఈ క్షణం నేనున్నాను, మరో క్షణం ఉంటానటువంటి నమ్మకం ఏంటి? ఈ నిమిషంలో నేనున్నాను, మరో నిమిషంలో ఉంటానని నమ్మకం ఏంటి? ఈ రోజు నేనున్నాను, రేపు ఉంటానటువంటి నమ్మకం ఏంటి? ఎందరో చూస్తున్నాం మనం, మన కాలగర్భంలో మన కళ్ళ ముందే కరిగిపోతూ ఉండాలి. కాబట్టి రేపు అనేటువంటి దానికి రూపు లేదు, కానీ ఇప్పుడుందే ప్రజెంట్, ఈ వర్తమానం ఏదైతే ఉందో దాంట్లోనే మనం తరించాలి అనేది, వర్తమానంలోనే తరించాలి అనేదే నారద భక్తి సూత్రాల వర్తమానం మెసేజ్. వర్తమానం అంటే ప్రెసెంట్, వర్తమానం అంటే మెసేజ్. అర్థమవుతుంది? కనుక మరో నిమిషంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు కనుక, ఉంటామో లేమో కూడా చెప్పలేం. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా భిన్నమైపోతూ ఉంటాయో, ఇంత భయోత్పాతంతో కొనసాగుతున్నటువంటి జీవితంలో ఒక్క క్షణాన్ని కాదు, అరక్షణాన్ని, క్షణార్థం అపి వ్యర్థం ననేయం. వృధా చేయబోకు ఈ జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా, క్షణార్థమపి వ్యర్థం ననేయం. ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా, ఉత్తమ జన్మము ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా. ఉత్త సంసారమురా ఉత్త సంసారమురా రేపిది మృత్యురూపమురా. ఉత్త సంసారమురా రేపిది మృత్యురూపమురా. వృధా చేయబోకు, వృధా చేయబోకు ఈ జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. అంతా నటనేరా ఈ లోకము నరకము చూపునురా. అంతా నటనేరా ఈ లోకము నరకము చూపునురా. పెద్దల మార్గములో, పెద్దల మార్గములో నడచి సిద్ధిని పొందుమురా. వృధా చేయబోకు ఈ జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. కనుక ఇట్లా ఉంది కనుక జీవితం. భక్తి శాస్త్రాన్ని మననీయాని, తదుద్బోధక కర్మాణి కరణీయాని, క్షణార్థమపి వ్యర్థం ననేయం. కాబట్టి ఒక భక్తి చేసుకుంటూ పోవాలి. మనలో దివ్యమైనటువంటి సుగుణాలు, ధర్మాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవాలి. ఏంటవి? అహింస, సత్య, శౌచ, దయ, ఆస్తిక్యాది
చారిత్ర్యాణి పరిపాలనీయాని, అంటే ఆచరణీయాని అని అర్థం. కాబట్టి ఇవన్నీ మనం ఆచరించుకుంటూ పోవాలి. అహింస, హింస మంచిది కాదు, సరేనా? ఎవరిని బాధించకూడదు హింస, మునవక్కాయ కర్మల ద్వారా. కాబట్టి అహింసని అవలంబిస్తూ పోవాలి. ఎందుకంటే అదొక ధర్మం. అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ. సత్య, సత్యమై భాషించడం, సత్యాన్ని భాషించడం, రెండు. సత్య. శౌచ, శుచి, శుభ్రత. కేవలం దేహమే కాకుండా, దేహ శుభ్రత అందరూ జాగ్రత్త వహిస్తారు, కానీ మనసులో కల్మషం ఉండేటప్పుడు, మనసు మలినమైనప్పుడు దేహం శుద్ధిగా ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి మనసు మలినం కావడము అనేటువంటిది మనం నడిచేటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. ఏ సంకల్పాలు అయితే మనలో నడుస్తూ ఉన్నాయో ఆ సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది కనుక ప్లీజ్ మనసును కూడాను, అంటే బాహ్యాభ్యంతరాల్లో శుచి, శౌచం, దయ, దయ, అందరినీ అనుగ్రహించేటువంటి బుద్ధి దయ అంటే. ఆస్తిక్యాది చారిత్ర్యాన్ని, కాబట్టి పరమేశ్వరుడు సంబంధించినటువంటి గాథలు ఇవన్నీ కూడా నిరంతరం కూడాను మనం వింటూ చేస్తూ ఈ యొక్క ధర్మాలన్నింటినీ కూడాను చక్కగా పాటిస్తూ పోవాలి. పరిపాలనీయాని సర్వదా సర్వభావేన నిశ్చింతితైః భగవానేవ భజనీయః. భగవాన్ ఏవ, భగవంతుణ్ణి, అది ఇంకేం లేదు. అట్లాగే కొన్నిట్లో పాఠాంతరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నిశ్చింతై అన్నాడు, నిశ్చింతితై నేనన్నా కనుక రెండో ఒకటే పాఠాంతరం ఇది. కొన్ని పుస్తకాల్లో నిశ్చింతై, చింత లేకుండా ఉండడం, నిశ్చింతితై, ఏ విధమైనటువంటి చింత లేకుండా ఉండడం. కాబట్టి అట్లుంటుంది. ఇదేదో తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతితై, నిశ్చింతై. కాబట్టి సర్వదా, సర్వదా, అన్ని చోట్ల సర్వదా, నువ్వెక్కడుంటే అక్కడ, అది ఇంట్లో ఉంటే ఇంట్లో, అది సర్వదా, అది సర్వదా సదా. సర్వదా అంటే ప్రదేశం, సదా అంటే కాలం, దేశం కాలం, ఆ రెంటికి ఆ పదాలు. సర్వదా అంటే అన్ని చోట్ల, సదా ఎల్లప్పుడూ, సదా ఎల్లప్పుడు అంటే అన్ని కాలాలు. కనుక సర్వదా నువ్వు ఎక్కడున్నప్పటికి కూడాను, మనం ఇంట్లో ఉండినా లేదా ఆఫీసులో ఉండినా ఎక్కడుండినా ఏ కర్మ చేస్తూ ఉండినా మన దృష్టి మాత్రం భగవంతుని మీదే ఉండాలి. ఇప్పుడు ఒక నాట్యం చేస్తూ ఉంటుంది అమ్మాయి థియేటర్లో, ఓ డ్రామా థియేటర్లో, డ్యాన్స్ థియేటర్లో నాట్యం చేస్తూ ఉండింది అనుకోండి, ఆవిడ హావభావ విన్యాసాలు అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కదా. చేతులు తిప్పుతూ ఉంటుంది, కళ్ళు తిప్పుతూ ఉంటుంది, రకరకాలుగా ఎట్లా చూడాలి అన్నీ ఉంటాయి. దానికి అడుగులు, పద విన్యాసము ఇవన్నీ కూడా ఉంటాయి. చక్కగా నృత్యం చేస్తూ ఉంటుంది. కానీ ఆవిడ మనసులో ఏముంటుంది తెలుసా? ఆ వెనక వస్తుంది మ్యూజిక్. ఏ సాంగ్ అయితే వస్తూ ఉందో, ఏ పాటకైతే ఆవిడ నృత్యం చేస్తూ ఉందో దానికి అనుగుణంగానే చేయాలి. కనుక ఒకవైపు ఇక్కడ తన యొక్క ముఖ కవళికల్లో మార్పు ఉండొచ్చు, హావభావ విన్యాసాలు ఇవన్నీ జరుగుతూ ఉండినా పాటను ఒకవైపు వింటూనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఏదైతే వస్తూ ఉందో సంగీతం, దాన్ని వింటూ ఉండి దానికి అనుగుణంగానే నృత్యం చేస్తుంది. అర్థమైంది? దాన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం ఉండినా ఓ నేపథ్య సంగీతం ఏంటో తెలుసా? భగవంతుడు అంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నేపథ్య సంగీతంలోనే పోవాలి, భగవన్ నామంతోనే పోవాలి, భగవత్ చింతనంతోనే పోవాలి, భగవత్ స్మరణంతోనే పోవాలి, భగవతుని యొక్క కీర్తనతోనే పోవాలి. కానీ ఇది నేపథ్యమై ఉండాలి. కాబట్టి సర్వదా సర్వభావేన నిశ్చింతితై, ఏ విధమైనటువంటి మరొక చింత లేకుండా, అంటే అనన్య చింత ఇంకే లేదు. భగవాన్ ఏవ భజనీయ, కాబట్టి సేవించదగిన వాడు అన్నిటి మీద, ఏ కాలంలో ఎక్కడ నువ్వు ఉండినా ఎలా ఉండినా కూడాను ఏ చింతలు లేకుండా మనం సేవించడానికి సరైనటువంటి వాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉంటే భగవాన్ ఏవా, భగవంతుడు తప్ప మరొకటి కాదు. ఎందుకని? ఆయనతో నీకు ఉండేటువంటి సంబంధమే నిత్య సంబంధం, మిగతా ఎన్ని అనిత్యమైనటువంటి సంబంధాలు. అటువంటి భగవంతుణ్ణి బలో సహా కీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి
చ భక్తాన్, అనుభావయతి చ భక్తాన్. సహ ఈశ్వర, పరమేశ్వరుడు. ఎవరినైతే మనం ఇట్లా భజిస్తూ ఉన్నామో, సేవిస్తూ ఉన్నామో, కీర్తిస్తూ ఉన్నామో, స్మరిస్తూ ఉన్నామో ఆ భగవంతుడు సహా కీర్త్యమాన, మనందరి చేత సేవించబడి కీర్తించబడి శీఘ్రం ఏవ, క్షిప్రం శీఘ్రం ఏవ ఆవిర్భవతి. ఏమో ఒకవేళ నువ్వు సగుణారాధకుడు అయితే, నువ్వు ఏ రూపాన్నైతే ఆరాధిస్తూ ఉన్నావో, ఏ రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నావో వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను. కాబట్టి అదే పూర్ణ సత్యం కాకపోయినా భక్తిలో ఒక అతీతమైనటువంటి స్థాయికి నువ్వు చేరుకుంటున్నావు అనడానికి మాత్రం ఆ అనుభవం నిదర్శనం. కనుక సహా ఈశ్వర కీర్త్యమాన, ఆయన మన చేత కీర్తించబడి శీఘ్రమేవ ఆవిర్భవతి, మనకు శీఘ్రంగా దర్శనాన్ని ఇవ్వచ్చు. అనుభావయతి చ భక్తాన్, భక్తులకు ఆ అనుభవాన్ని, దివ్యానుభవాన్ని, భగవద్ అనుభవాన్ని, ప్రేమానుభవాన్ని పంచవచ్చు. అది కాబట్టి ఇంత మేలు జరుగుతూ ఉంది కనుక త్రికాలములందు, భూత భవిష్యత్ వర్తమానములందు ఆచరించదగింది ఏదన్నా ఉంటే, శ్రేష్టమైంది ఏదన్నా ఉంటే అది భక్తి ఒక్కటే. భక్తిరేవ గరీయసి, భక్తిరేవ గరీయసి. అది 3 కాలాల్లో కూడాను, భూత భవిష్యత్ వర్తమానాల్లో అన్నిట్లో భక్తిరేవ గరీయసి, శ్రేష్టమైంది భక్తి ఒక్కటే. ఎందుకని స్వస్వరూపంలో నేను నిలుపుతుంది కనుక. ఆంతర్యంలో ఉండేటువంటి పరప్రేమలో, పరమ ప్రేమ స్వరూప అమృత స్వరూపాచ, ఫలరూపమైనటువంటి భక్తిని ఏదైతే మనం తెలుసుకున్నామో దాంట్లో నిలిపేస్తుంది కనుక. వాళ్ళ హృదయంలో ఏ ఆత్మానందం అయితే ఉందో దాని వైపు మనల్ని తీసుకెళ్లి పెట్టేటువంటిది భక్తే గనక. అంటే మన హృదయంలో ఉండేటువంటి ప్రేమ బాహ్యంలో ప్రపంచం మీదకి, విషయాల మీదకి, వ్యక్తుల మీదకి వెళ్ళి దారి తప్పి ఇంకిపోవడం కాకుండా ఆ ప్రేమ ప్రవాహం కేవలం హృదయంలోనే పరమేశ్వరుని లగ్నమయ్యేటువంటి దివ్యానుభూతి ఈ భక్తి వల్ల కలుగుతుంది కనుక 3 కాలాల్లో కూడాను భక్తే శ్రేష్టమైనటువంటిది. ఇది భగవంతుని మీద మనకు ఆసక్తి రేపుతుంది. నిరంతరం కూడాను భక్తి వల్ల భగవంతుని మీద మనకు ఆసక్తి స్థానం ఆయనగానే, ఆశ్రయ స్థానం కూడా ఆయనగానే ఉంటుంది. మయ్యాసక్త మనాహ పార్థ యోగం ఇంజన్మదాశ్రయ, నా మీదనే ఆసక్తి పెట్టుకొని నన్నే ఆశ్రయించుకొని బ్రతుకుని ఆయన అని 7వ అధ్యాయంలో పరమేశ్వరుడు చెప్పినట్టుగా ఆయన మీదనే మనకు ఆసక్తి వస్తుంది. ఈ ఆసక్తి ఎన్ని విధాలుగా ఉంటుందో తెలుసా? గుణ మహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తి, పరమ విరహాసక్తి, రూప ఏకధాపి ఏకాదశధా భవతి. రూపైకదాపి ఏకాదశధా భవతి. ఇదిగో 11. ప్రహ్లాదుడు మనకు భాగవతంలో చెప్పిన 9: శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 భక్తి స్వరూపాల్ని ప్రహ్లాదుడు సప్తమ స్కందంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ 11 చెప్తున్నాడు. ఏకాదశదా భవతి, అక్కడ 9, ఇక్కడ 11. గుణమహాత్మ్యాసక్తి అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు మనం చూసినవే ఇవన్నీ మనం చూసినవే. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ఇవన్నీ చూసాం. అందువల్ల ప్లీజ్, గుణమహాత్మ్యాసక్తి, భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల్ని, ఆయన యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం కూడా శ్రవణం చేస్తూనో ప్రవచిస్తూనో ఉండేటువంటి విషయంలో ఆసక్తి. శ్రవణాసక్తి కావచ్చు. శ్రవణం ప్రహ్లాదుడు చెప్పింది శ్రవణం కనుక ఇక్కడ శ్రవణం అంటే వీళ్ళకి కేవలం కథాసక్తి, శ్రవణాసక్తి. లేకపోతే బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వ్యాస భగవానుడు 18 పురాణాలు ఎందుకు రచించారు చెప్పండి? పురాణాలన్నీ రచించడం ఆయన ఉద్దేశం ఏంటి? గుణమహాత్మ్యాసక్తి. మరి సాక్షాత్ పరమస్వరూపుడైన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుఖబ్రహ్మ భాగవతాన్ని గంగాతీరంలో బోధించడం ఏంటి? గుణమహాత్మ్యాసక్తి, భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల యందు ఆసక్తి కలిగి ఉండడమే. ఈ విధంగా ఆ మార్గంలో చరించి
ఆ ఆసక్తి ద్వారా భగవంతునితో ఆశ్రయాన్ని పెట్టుకొని తరించిపోయేటువంటి భక్తులు కొందరు ఉంటారు. వీళ్ళది గుణమహాత్మ్యాసక్తి. వాళ్ళని ధ్యానం చేయమని రారు వాళ్ళు ఎంతసేపటికి. ఆ భగవంతునికి అనంత కళ్యాణ గుణాలు చెప్పుకోవడం, వినడం, వీటిలో ఉంటారు. బోధయంత ప్లీజ్. గుణమహాత్మ్యాసక్తి. రెండవది రూపాసక్తి. రూపాసక్తి అంటే దర్శనాసక్తి. భగవంతుని ఎప్పుడూ చూస్తూ ఉండాలి. ఆ భగవంతుని యొక్క దివ్య ముఖారం దాన్ని నిరంతరం దర్శిస్తూ ఉండాలని గోపికల్లాగా. ప్లీజ్. పూజాశక్తి. పూజాశక్తి భగవంతునికి పాదాల విందువల మనసును లగ్నం చేసి నిరంతరం పూజ చేస్తూ ఉండడం. ఇది అర్చన. పూజ అంటే అర్చన ఇక్కడ. కనుక ఇప్పుడు మనం చూసాం కదా అయోధ్యాకాండలో, రామ ఇక చివరిగా నాకు నీ పాదుకలు ఉన్నాయి అని, పాదుకా పూజ. కనుక అవి తీసుకెళ్ళి అయోధ్యకి నందిగ్రామంలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని అక్కడ దానికి పూజ చేస్తూ రాముడే ఆ రూపంలో ఉన్నాడని, విగ్రహంలో భగవంతుడిని ఎట్లాగైతే చూస్తున్నామో ఆ రాముడి యొక్క పాదుకల్లో రాముడిని దర్శించాడు భరతుడు. కాబట్టి భరతుడు అర్చనా భక్తుడు. పూజ. స్మరణాసక్తి. నిరంతరం భగవంతుడే స్మరిస్తూ ఉండడం. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబోని మదనములకు. ఒక్క క్షణం దూరం అయితే ఉండలేడు ప్రహ్లాదుడు. అది స్మరణ. నిరంతరం హరినామ స్మరణ, హరి వైభవ స్మరణ, నిరంతరం కూడాను భగవంతుడి యొక్క స్మరణ తప్ప రెండవది లేకుండా ఉండడం. ఇది స్మరణాసక్తి. దాస్యాసక్తి. ప్రభుజీ తుమ్ స్వామి హం దాస. అయ్యా నువ్వు ప్రభువి, నేను దాసుడిని అని నిరంతరం కూడాను దాస్య భక్తి ఏదైతే ఉందో, ఇది హనుమంతుడిలో మనకు కనపడతా ఉన్నది కదా. నిన్న కూడా ఎత్తుకుని పోయాడు రావుండి. కనుక అది దాసుని యొక్క భక్తి. నేను దాసుడిని, దాసుడిని. స్వామిజీ అట్లా చేస్తూ ఉంటే ఎప్పుడు ఇంకా దాసుడు ఉండిపోతాడు కదా. ఉండడు. దాసోహం అహం దాసహ తే దాసహ. నేను నీకు దాసుడిని అనుకుంటూ పోతాడు. స్వామి ఎట్లాంటి వాడో తెలుసా? ఆయన దగ్గరకు పోతే ఏవి మనకు లేవో అవసరం అవి ఇస్తాడు, ఏవి మనకు అవసరం లేవో అవి తీసేస్తాడు కదా. అదే శ్రీకృష్ణుడు యొక్క లీలలంతా అదే సార్. చోరలేల, దొంగలించే లీలంతా అదే. ఆయనకేం అవసరం దొంగలించడానికి, మన దగ్గరే ఉంది కనుక. అందుకని మధుసూదన సరస్వతి అన్నాడు, నేను దాసోహమితియా బుద్ధి పూర్ణమాసి జనార్దనే. అయ్యా నేను నీకు దాసుడిని ఆయన దగ్గరకు పోయాను. నేను ఆయన దొంగని తెలుసుకోలేక దాసోహం ఇది, నేను నీకు దాసుడిని. అహం తే దాసహ, ఐఎమ్ యువర్ సర్వెంట్ అని నేను దగ్గర పోయాను. దాసోహం అని. దాకారాపహృతస్తేన గోపీ వస్త్రాపహరణ. ఎందుకంటే ఈయన చోరుడు కనుక గోపికల యొక్క వస్త్రాలన్నీ అపహరించినటువంటి వాడు కదా. వాళ్ళు స్నానాలు చేస్తుంటే ఎత్తుకుపోయాడు. ఈ దొంగ బుద్ధి తనకు ఉంది. నేను దాసోహం అని పోతే, నీకు నేను దాసుడిని అని పోతే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ దాసోహం అన్న నేను చెప్పినటువంటి ఆ 4 అక్షరాల్లో దొంగలించాడు. ఎప్పుడైతే ఆయన దొంగలించాడో సోహం అహం సహా అహం ఈశ్వరోహం పరమేశ్వరోహం ఈ భావన వచ్చేసింది అంటాడు మధుసూదన సరస్వతి. వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్ ఐడియా. ఎందుకు చెప్తున్నానంటే అలా భగవంతుడికి సన్నిహితంగా పోయి ఒక దశలో భగవత్ స్వరూపం అయిపోతారు వాళ్ళు. అది దాస్యాసక్తి. సఖ్యాసక్తి. భగవంతుడిని ఫ్రెండ్గా సఖ్యం. ఇది చూడండి, ఇదంత గొప్ప విషయం ఇది. ఇక్కడ వేరు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎన్ని దరిద్రాలు ఉంటాయి మన తల్లో. అంటే అవసరానికి ఉపయోగపడేవాడు స్నేహితుడు మన ఉద్దేశంలో. వాడు ఉపయోగపడకపోతే ఇంకోటి పట్టుకోవడమే. ఇది అది కాదు. ఇది ఈయన ఆశ్రయ స్థానం. అందుకని గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో 9వ అధ్యాయంలో సుహృత్. గతి మన గమ్యం ఆయనే, భర్త భరించేవాడు ఆయనే, ప్రభు మనకి ఈశ్వరుడు ఆయనే, సాక్షి సర్వకర్మలకు సాక్షి ఆయనే, మనం చేసేటువంటి ప్రతి ఆలోచనకు కూడాను. నివాస మనం ఉన్నది ఆయనలోనే. శరణం ఆయనే మనకు ఆర్తిత్రాన్ని ఇంకోటి రెండోవాడు లేడు, ఆయనే శరణం. సుహృత్ ఆయనే మనకు స్నేహితుడు. కాబట్టి నిరంతరం ఆయన వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది సఖ్యాసక్తి. ఇప్పుడు అర్జునుని చూచాము, సఖ్యాసక్తి. కుచేలుని చూచాము, సఖ్యాసక్తి. గుహుని చూచాము, సఖ్యాసక్తి. అదే నెక్స్ట్ వాత్సల్యాసక్తి. కాబట్టి భగవంతుడు తన బిడ్డ అనేటువంటి భావనతో భగవంతుని పూజించడం, అర్చించడం. దేవకిని చూసినప్పుడు, యశోదమ్మను చూసినప్పుడు,
ఏం కనపడతా ఉంది మనకు? వాత్సల్య భక్తి. కాబట్టి కృష్ణుడు తన బిడ్డే అయినా వాత్సల్యంతో చూసినా, కానీ కృష్ణుడు సాక్షాత్ భగవంతుడైనటువంటి భావన కలిగి ఉన్నారు. ఓపెన్గా చెప్పారు కూడాను. శంఖ చక్ర గదా పద్మ శ్రేయాజుష్టం చతుర్భుజం నాయన ఉపసంహార విశ్వాత్మన్ అధోలోకం అలౌకికం. దేవకన్నది భాగవతంలో, నాయన కృష్ణ ఏమి రూపం ఇది? ఎందుకని పుట్టుకతోనే చతుర్భుజుడుగా వచ్చాడు, 4 భుజాలతో వచ్చాడు. అట్లా వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ. ఆ జైల్లో పుట్టింది ఆ విధంగా, 2 చేతులతో కాదు, 4 చేతులతో పుట్టాడు. చతుర్భుజుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని వచ్చేసాడు, చిన్న పిల్లవాడు. ఆ దృశ్యం ఎట్లా ఉంటుందో మెడిటేట్ చేస్తాడు. అప్పుడు అన్నది నాయన అంటే ఒకవైపు భగవంతుని తెలుస్తా ఉంది, లేకపోతే చిన్న పిల్లవాడు 4 భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలను పెట్టుకొని ఎట్లా వస్తాడు? వచ్చాడనుకో, నువ్వు ఉపసంహరించుకో ఆ రూపాన్ని. అంటే ఎట్లా ఉపసంహరించుకుంటాడు భగవంతుడు కాకపోతే? కనుక భగవంతుడు తెలుస్తుంది దేవకికి. కానీ ఉపసంహార విశ్వాత్మన్, అదిగో విశ్వాత్మన్, ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి విశ్వనాథ, విశ్వరూప, ఉపసంహార, విత్డ్రా, ఈ రూపాన్ని విత్డ్రా చేసుకో. ఎందుకని? అయ్యా వద్దుది. శ్రేయాజుష్టం చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మ, ఈ 4 పట్టుకొని 4 భుజాలతో వచ్చావే, ఇది కనుక కంసుడు చూస్తే వాడు నిన్ను సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఉపసంహార. ఒకవైపు భగవంతుడు అని తెలుస్తా ఉంది, కానీ ఆ ప్రేమ, ఆ పుత్ర వాత్సల్యం ఉంది చూచారా, అవి ఈ మాటలో మాట్లాడిస్తోంది. ఇది వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి, వాత్సల్యాసక్తి. నెక్స్ట్ ఆత్మనివేదనాసక్తి. కేవలం పరమేశ్వరుడి కన్నా నేను వేరుగా లేనని అహం స్వరూపాన్ని పరమేశ్వరుడి ఇంద లయం చేయడం, సనత్ కుమారాది మహర్షుల్లాగా తన్మయతాత ఆసక్తి. భగవంతుని యొక్క దివ్య నామం నాలుక మీద కదిలిన, మనసులో స్మరించిన తన్మయత్వాన్ని పొందడం. ఇంతకుముందు వచ్చింది తన్మయాహ. అటువంటి తన్మయ స్థితిని, భగవద్ రూపంతో తాదాత్మ్యం చెంది జీవించేటువంటి స్థితిని ఆశించడం ఏదైతే ఉందో అది తన్మయతాసక్తి. చివరగా 11వది పరమ విరహాసక్తి. గోపికల్లాగా పరమ విరహాసక్తి. అలా పరమ విరహాసక్తి అనడంలోనే దాన్ని మొగటంలో టాప్ తీసుకొచ్చి పెట్టేశాడు. చివరిలో అదే చెప్పాడు. అంటే అది నా ఉద్దేశం అని అర్థం. వాస్తవానికి అదే చెప్పాడు కూడా నారదుడు. తదర్పిత కిలాచారా తద్విస్మరణే పరమ వ్యాకులతేతి అస్థ్యేవం ఏవం యథా రజగోపికానాం. క్లియర్. ముందు శ్లోకాల్లోనే చూచాం. కాబట్టి ఒక్క క్షణం కూడాను భగవంతుడిని విస్మరించకుండా ఉండడం. ఒకవేళ భగవంతుడిని విస్మరించేటువంటి పరిస్థితి వస్తే పరమ వ్యాకులతేతి, తీవ్రమైనటువంటి వ్యాకులాన్ని పొందడం ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటి భక్తి. ఇటువంటి 11 రకాలైనటువంటి భక్తులు, భక్తి స్వరూపాలు ఉన్నాయి. ఆసక్తి ఈ విధంగా ఉంచవచ్చు. ఎవరెవరికి దేని మీద మనసు లగ్నమైతే వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. ఏ ఒకటైనా ఆచరించినా పర్వాలేదు, 5 ఆచరించినా పర్వాలేదు, 12 ఆచరించినా పర్వాలేదు. ఏ విధంగా అయినా సరే మనసు భగవంతుని యందు పూర్ణంగా లగ్నమై ఉండడమే ప్రధానమైనటువంటి విషయం. ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయాః ఏకమతాః కుమార వ్యాస శుక శాండిల్య గర్గ విష్ణు కౌండిన్య. నాకు యావత్ కౌండిన్య, శేష, ఉద్ధవ, అరుణి, బలి, హనుమత్, విభీషణాదయోః భక్త్యాచార్యాః ఇది ఏవం వదంతి. ఒక్కసారి కంక్లూడ్ చేస్తూ అంటాడు చూడండి తమాషా. ఇత్యేవం వదంతి, ఇది ఏవం వదంతి. ఏవం ఈ విధంగా. ఇతి అనేటువంటిది కంక్లూషన్, అధ అనేటువంటిది ప్రారంభం. ఎక్కడైనా ఈ శబ్దాలు చాలా ఇంపార్టెంట్. గ్రంథారంభంలో అధ అంటుండే గ్రంథం ప్రారంభం అవుతుందని అర్థం. అధ అంటే కొంత నడిచింది, ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నామని అర్థం. అందువల్ల అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ ఫస్ట్ సూత్రమే. అథ అతః, అథ ఇప్పుడు, అతః ఈ కారణం చేత భక్తిని గురించి వ్యాఖ్యాస్యామ వ్యాఖ్య చేస్తున్నామని మొదటి శ్లోకంలో ప్రారంభమయ్యాడు. ఇప్పుడు అంటే ఇతి ఈ విధంగా సమాప్తం అయిపోతుంది. ఏవం వదంతి, ఇత్యేవం వదంతి. ఇలా చెప్పారు భక్త్యాచార్యులు. ఏమని? జన్న జల్ప నిర్భయాః. ఓ జల్పం, వితండం, ఇవన్నీ కూడా వాదాలు, విమర్శలు. ఎప్పుడైతే భక్తి మార్గంలో మనం ఉన్నామో, ప్లీజ్ అండర్స్టాండ్, ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని
ఆయన కూడా టార్గెటే కనుక. నారద మహర్షి కూడా టార్గెటే ఈ విషయంలో. నారదుని ఎన్ని రకాలుగా అంటుండారు, కలహ భోజనుడు, ఎన్ని పేర్లు. ఆయన కలహం పెట్టేవాడా అంటే మనం అంతా కళ్యాణం చేసేవాళ్ళం. నారద మహర్షి కలహ భోజనుడు. కనుక ఇవంతా కూడా విమర్శలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక మార్గానికి వచ్చావో విమర్శలు ప్రారంభం అవుతాయి. విమర్శలు వచ్చేది సన్మార్గంలో పోయేవాడితోనే ఎక్కువ. వాడితో కలిసిపోయినావు అనుకోండి ఇంకా ఏముండదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ మార్గంలో వెళ్ళావో 4 రకాలుగా విమర్శిస్తారు. ఎందుకయ్యా పాడైపోతావు, హాయిగా ఇదంతా పెట్టుకొని మనకు కావాల్సినంత భోగాలు ఈ ప్రపంచంలో ఉండగా వాళ్ళేదో పిచ్చోడు గడ్డలు పెంచుకొని చెప్తుంటే నువ్వు గడ్డం లేకుండా కూర్చొని వింటావు, నా మాట విను, అదంతా ఉపయోగం లేదు అని భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు విమర్శిస్తుంటాడు అనుకోండి. ఇది జనుల యొక్క జల్ప. వాళ్ళు చేసే విమర్శలు ఉన్నాయి. నిర్భయా, చూడండి తమాషా, నిర్భయ. వాటి విషయంలో ఏ భయాన్ని పెట్టుకోకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఎవడు ఏమనుకుంటే నీ దగ్గర సాక్ష్యాలు ఏంటని, దాఖలాలు ఏమున్నాయి? ఎవడేమన్నా అనుకోవచ్చు, నీ దగ్గరకు వచ్చి ఆహా నువ్వు ధర్మరాజు అయ్యా అనుకుని వాడు వెనక్కిపోయి శని అనుకోవచ్చు. ఏం చేస్తావు? ఎవడి మనసులో ఏం జరుగుతుందో దాఖలాలు ఏ సార్, సాక్ష్యాలు ఏవి? కనుక ఎవడో ఏదో అంటే కాదు నీకు తృప్తి, ఎవడో ఏదో అంటే కాదు నీకు అసంతృప్తి. నిన్ను గురించి నీకు తెలియాలి మొదట. నిన్ను గురించి కనుక నీకు తెలిస్తే నీవు భక్తుడివి, ఏ దోషం లేనటువంటి వాడివి అనేటువంటి భావన నీలో ఉన్నప్పుడు యావత్ ప్రపంచం నిన్ను ఏవగించుకున్నా నీకు వచ్చే నష్టమే లేదు. నీ హృదయంలో ఉండే ఆనందాన్ని ఎవడు తగ్గించలేడు. ఎందుకని? యు ఆర్ సాటిస్ఫైడ్, యు ఆర్ ఫుల్ ఇన్ యువర్ సెల్ఫ్. అదే గనక నువ్వు మరో విధంగా ఉండి యావత్ ప్రపంచం నిన్ను కీర్తించింది అనుకోండి, లోపల మనసు లాగుతానే ఉంటుంది. కొన్ని వ్యవస్థల్లో పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళని తీసుకొచ్చి గౌరవించి పూలమాలలు వేస్తూ ఉంటారు. ఈయన వీరుడు, సూర్యుడు, విక్రమాదిత్యుడు, దుందుబి, దుర్ముఖి, నల, పింగళ అని. వాళ్ళ ముఖం చూడండి మీరు ఎట్లుంటుందో. వంకాయ కనుక కూర చేసినప్పుడు ఫ్రై చేస్తే అట్లుంటుంది వాళ్ళ ముఖం. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు, హీ నోస్ హూ హీ ఈస్. అర్థమవుతుంది? తనేమిటో తను తెలుసు కనుక మనం పక్కన చేరి సార్ ఈయన వీరుడు సార్, సూర్యుడు సార్, విక్రమాదిత్యుడు, ఆయన ఏదో గోక్కుంటూ ఉంటాడు ఏదో జలన్నట్టుగా. అర్థమవుతుంది? ఏ ఉపయోగం లేదు. మనలో లక్షణాలు లేనప్పుడు 10 మంది పొగిడి ఉపయోగం లేదు. మనలో లేని లక్షణాలని వాళ్ళు పొగిడితే ఎట్లా ఉపయోగం లేదు, మన లేని లక్షణాన్ని విమర్శించినా ఉపయోగం లేదు. ఎందుకని? ఆ రెండు నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేదు. అది జల్ప నిర్భయ. ఏకమతాహ. నెక్స్ట్ ఏకమతాహ అంటే భక్తే మోక్షానికి మార్గం. ఇది ఏకమతాహ, అందరి అభిప్రాయం. ఇప్పుడు ఇంతమందిని చెప్పాడు చూడండి, అందరి అభిప్రాయం అదే. ఏకమతాహ ఏంటది? కుమార అంటే సనత్ కుమార, సనత్ సుజాత, వీళ్ళందరూ కూడా సనత్ కుమారాది మహర్షులు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గ మహర్షి, విష్ణు మహర్షి, విష్ణు అంటే విష్ణుదేవుడు కాదు ప్లీజ్, కౌండన్యుడు, ఆదిశేషుడు, ఉద్ధవుడు, అరుణి అరుణస్య పుత్ర ఆరుణి ప్లీజ్, బలి చక్రవర్తి, హనుమంతుడు, ఆంజనేయ స్వామి, విభీషణుడు, వీళ్ళందరూ కూడాను భక్త్యాచార్య, భక్తిని బోధించేటువంటి ఆచార్యులు వీరు. అంటే స్వయం ఆచరతి పరాన్ ఆచారయతి, అందువల్ల ఆచార్య. వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు, ఇతరులు ఆచరించడానికి మార్గదర్శకం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇత్యేవం వదంతి. కాబట్టి ఎవరు ఏమి అనుకున్నా, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉండినా, బాహ్య జగత్తులో ఏదైనా జరగచ్చు కానీ బుద్ధిలో మాత్రం ఏది జరగకూడదు. భగవంతుని యొక్క ఆలోచన తప్ప. వెరీ వెరీ ఇంపార్టెంట్. తిమిరాలు ముసిరినా, వెలుగులు విరిసినా, కృష్ణ తిమిరాలు ముసిరినా, వెలుగులు విరిసినా, సుడిగాలి వీచిన, సుమవాన కురిసిన, ఉంటాను పాడుతూ ప్రాణమున్నంతదాకా. డెసిషన్. ఇవన్నీ జరిగినా కూడా తిమిరాలు ముసిరినా, వెలుగులు
విరిసిన, చీకట్లు కమ్ముకుంటూ వచ్చిన, వెలుగులు వెలజంపుతూ వచ్చిన జీవితంలో ఈ చీకట్లు దుఃఖాన్ని తెచ్చిపెట్టిన, ఆ వెలుగులు ఆనందాన్ని వర్షింపజేసినా సరే, సుడిగాలి వీచిన, సుమవాన కురిసిన, ఉంటాను పాడుతూ ప్రాణమున్నంతదాకా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. ఏకైక సంబంధం, నిత్య సంబంధం, శాశ్వతమైనటువంటి సంబంధం ప్రేమ సంబంధం. కేవలం పరమేశ్వరుడితో కానీ మరొకదంతా కాదు. ఇక్కడికి నారద భక్తి సూత్రాలు సమాప్తం అయిపోయింది. అందువల్ల భక్త్యాచార్య ఇంతమంది భక్తుల్ని ఒక్కసారి అందరు మహర్షుల్ని చూడండి. నారదు చెప్పింది నారదుడు. ఇప్పుడు నారద ప్రోక్తం, ఇదిగో మళ్ళీ కింద దాంట్లో ఉంది, నారద ప్రోక్తం మంగళకరమైనటువంటిది శివానుశాసనం. ఈ మంగళకరమైనటువంటి భక్తి బోధ నారద మహర్షి చెప్పాడు. అదిగో నారద ప్రోక్తం. కానీ ఏం చెబుతున్నాడు తెలుసా? వీళ్ళందరినీ ఎందుకు చెబుతున్నాడు అంటే, అయ్యా నేను అనేది ఏమీ లేదు, ఏదైతే నేను బోధిస్తూ ఉన్నానో గతంలో మహర్షుల యొక్క అభిప్రాయాలన్నీ అవి, వాళ్ళ అనుభూతులన్నీ కలిపే చెబుతున్నాం. కాబట్టి నా ఒక్కడికే క్రెడిట్ కాదు, వాళ్ళందరికీ. అది ప్రధానమైనటువంటి విషయం. ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధతే సహ భక్తిమాన్ భవతి సహ ప్రేష్టం లభతే సహ ప్రేష్టం లభతే ఇతి. అంతే కంక్లూషన్. ఇది ఫలశ్రుతి, ఫ్రూట్. నారద భక్తి సూత్రాలు సక్రమంగా అర్థమైతే ఫలశ్రుతిని చెబుతున్నాడు. ఏంటి? యహ యహ ఎవడైతే, ఇదం ఈ నారద ప్రోక్తం, నారద ప్రోవచ, నారద ప్రోక్తం నారద ప్రోవాచ, శివానుశాసనం మంగళకరమైనటువంటిది. ఇది శివ అంటే మంగళస్వరూప, శివానుశాసనం మంగళస్వరూపమైనటువంటి ఇదం ఈ నారద భక్తి సూత్రాలు ఏవైతే ఉన్నాయో విశ్వసితి పూర్ణమైనటువంటి శ్రద్ధతో, విశ్వసితి శ్రద్ధతే శ్రద్ధయా మాం ఈశ్వరం ఉపాసతే, చక్కగా ఎవడైతే దీన్ని ఉపాసిస్తూ ఉంటాడో సహా అటువంటి భక్తుడు భక్తిమాన్ భవతి, వాడు పరప్రేమను పొందినటువంటి మహాభక్తులవుతూ ఉన్నాడు. సహా ప్రేష్టం లభతే, ప్రేష్టాన్ని పొందుతూ ఉన్నాడు. ప్రేష్టం అంటే ప్రియ వస్తువు ఏదో అది ప్రేష్టం, అది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లవ్, ప్రేష్టం. కాబట్టి ఏది ప్రియ వస్తువు చెప్పలేము ఈ ప్రపంచంలో. కానీ ఈనాడు ప్రియంగా ఉండేది రేపు అప్రియంగా మారిపోవచ్చు. నీకు నువ్వు ప్రియమేనా? ఎనీ డౌట్? నీకు నువ్వు ఎప్పుడూ అప్రియం కావు. అది ఇప్పుడు దొంగ అనుకోండి, వాడు కూడా వాడికి అప్రియం కాదు. అప్రియమైతే దొంగతనం చేయలేడు. అది తమాష. ఇప్పుడు అబద్ధాలు చెబుతుంటాడు వాడు. ఎవడైనా అబద్ధాలు చెబితే వాడు కోప్పడతాడు, కానీ వాడు మాత్రం చెప్తాడు. ఎందుకని? వాడికి వాడు ప్రియం, వచ్చిన కర్మ అది. కాబట్టి ఏది ప్రేమ అని అంటే, ఏది ప్రియ వస్తువు అంటే, ఈరోజు ఏదైతే ఇది నాకు ప్రియం అంటామో రేపు అది అప్రియంగా మారిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తి నాకు ప్రియం, రేపు అప్రియంగా మారుతాడు. అతని ప్రవర్తనలో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు ఏదైనా కారణం కావచ్చు. కానీ ఏదైతే మారకుండా ఉందో సర్వకాల సర్వావస్థలయందు, ఒక దశలో ప్రియంగా ఉండేటువంటి వస్తువు మరొక దశలో అప్రియం, ఒక దశలో ప్రియంగా ఉండే వ్యక్తి మరొక దశలో అప్రియం. కదాచిన్నాహం అప్రియ, అహం కదాచిత్, ఏ పరిస్థితుల్లో కూడాను అహం కదాచిత్ అప్రియ నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. నాకు నేను ప్రియమే, ప్రేష్టం. నాకు నేను ప్రియం కనుక అన్నీ నాకు ప్రియం. ఎందుకని? ఉన్నదంతా నేనే. ఆత్మవేదం విశ్వమితి. అదేడా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ, ఈ ఆత్మ కోసమే అంతా కూడాను ప్రియంగా కనపడుతూ ఉంది. అటువంటి ప్రియ వస్తువు ఆత్మే గనక, అదే పరమేశ్వరుడు గనక, అదే ఈశ్వరుడు గనక సహా ఈ భక్తుడు ప్రేష్టం లభతే, వాడు భగవంతుడిని పొందినవాడు అవుతూ ఉన్నాడు, ఆత్మను పొందినవాడు అవుతూ ఉన్నాడు. ప్రేష్టం లభతే.
మోక్షాన్ని పొందినవాడు వాడే అవుతూ ఉన్నాడు ఇది అని కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి 2 సార్లు చెప్పడంలో ప్రేష్టం లభతే అనేటువంటిది ఆదరార్థం 2 సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడికి నారద భక్తి సూత్రాలు సమాప్తమైనవి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.